పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ మరి దైవజనుల గురించి వివరణ అంటే పరిచయం చేయమన్నారు. అన్నయ్య ఆల్రెడీ అందరికీ పరిచయస్తుడే, అయినా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అన్నయ్య గురించి తెలియచెప్తాను. మరి భీమవరం ప్రాంతంలో మన మినిస్ట్రీలో దైవజనులు ఎలీషా రాజు గారు, దయామణి గారు దంపతులకు ఏలూరు ప్రాంతంలో మన మినిస్ట్రీలో మరి అన్నయ్య అక్కడ పరిచర్య చేస్తూ ఉండగా దేవుని పిలుపులో మరి బిఎన్ఆర్ కాలేజీలో అన్నయ్య చదువుతూ ఉండగా ఎవరి ప్రాయంలోనే దేవుని పిలుపును అందుకొని దేవుని పిలుపులో మరి దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవజనులుగా అన్నయ్య గురించి మనందరికీ తెలిసిన విధంగా మరి ఆరాధన అనేది ఎంతో అద్భుతంగా ఆరాధన చేస్తూ దేవునిలో బలపరుస్తున్న విధానం. మీ అందరికీ తెలిసిన పాటల్లో ఆరాధనకు యోగ్యుడా, ఆ పాట ఎంతమంది తెలుసు మీకు? ఆరాధనకు యోగ్యుడా, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం అనే పాటలు పాడి అన్నయ్య చక్కగా రాసి మరి చక్కగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేక విధాలుగా మరి యేసయ్య దీవెన పండుగలని ఏర్పాటు చేస్తూ దైవికంగా దేవుని జ్ఞానంలో మరి దేవుని ఆత్మచేత ఎందరో ఆత్మీయంగా బలపరుస్తున్న దైవజనులుగా దేశ విదేశాల్లో పరిచర్యను జరిగిస్తున్న దైవజనులుగా ఉన్నారు. మరి అన్నయ్య గురించి చెప్పాలంటే మరి అన్నయ్య జీవితంలో ఎన్నో మేలులు కోవిడ్ టైంలో మనం అందరం కూడా అన్నయ్య కోసం ప్రార్థన చేశాము. ప్రత్యేకంగా గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ అన్నయ్య పట్ల చాలా ప్రేమ, ఆ భారం కలిగి మరి అన్నయ్య విషయంలో మనం అందరము ప్రార్థన చేసాం. దేవుడు మరి తన రెక్కల చోట్లలో సజీవుడిగా ఉంచి అద్భుతమైన పరిచర్యలో మన అన్నయ్యని బహుబలంగా వాడుకుంటున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మరి అన్నయ్యలో మనం చూడవలసింది ఏంటంటే తగ్గింపు. ఎంత దేవుడు అంటే ఎంత భయము, భక్తి, తగ్గింపు కలిగి అన్ని విషయాల్లో కూడా దేవుడే హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి అనే విధంగా ఆయన ప్రసంగాల్లో కానీ ఆయన మాదిరి జీవితం కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. మరి గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీని ప్రేమించి అన్నయ్య మన మధ్యకు రావడం మనందరికీ ఆశీర్వాదం. దైవికంగా మనం కూడా ఆ విధంగా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మనం అందరం ఉండాలని మరి అన్నయ్య ప్రేమించి గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పరిచర్యకు రావడం మనందరికీ ఆశీర్వాదకరంగా అన్నయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచెప్తూ అన్నయ్య గురించిన ఈ పరిచయం ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. పరిచయం చేసిన పౌరస్ పాస్టర్ గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాస్టర్ గారు ఉన్నట్టుగా ఆయన గురించి పరిచయం అవసరం లేదు. ఆయన పాటలు తెలియడమే కాదు, క్వైటం టీవీలో పెట్టుకుని పాటలు ప్రాక్టీస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి దైవజనులు మన మధ్యన వాడబడ్డం అంటే చాలా సంతోషం. దేవుని కాలం మనకి ఆశీర్వాదం. అందుని బట్టి దేవుని నామానికి మరొకసారి నేను వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఐగర్ని సాధారణంగా ముందుకు ఆహ్వానిస్తాం. ముందుకు వస్తుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు పెట్టి మరి ఎలీషా గారు అలాగే సునీత గారు ముందుకు వచ్చినట్లయితే ఐగర్కి పొద్దువలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరొకసారి అందరూ బిగ్గరగా చప్పట్లు దయచేసి అలా నుంచున్నట్లయితే అది పాట పాడుతూ పాటలు సమర్పణ చేసుకుందాం. తదుపరి ఆయన గారికి సమయం అందజేయబడుతుంది. మరి మన మధ్యలో ఆయన ఆరాధన నడిపించడానికి, బలమైన వాక్యాన్ని చెప్పడానికి, మనం అందరినీ బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా సిద్ధపడదాం. కోయిల అక్కడే నిలబడండి, మీకు మైక్లు అందజేయబడతాయి. Sing
మరి కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేసి అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ మహమ్మదురా ప్రేమమైన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ రాత్రి కాల సంస్కృతి పాటలన్నింటిలో మీరు నడిపించిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో ఎంతవరకు కాలంతో ప్రార్థన చేసినానండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు చూసిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెప్పి వారి ఉద్యోగాన్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుని నడిచినానండి. ఇచ్చిన ప్రస్తుతం దీవించి ఆశీర్వదించారు. మీరే ఘనత మహిమ పొందుకుంటారని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ఎంతమంది ఆశతో ఆడటంతో అయిగా చెప్పబోయే వాకింగ్ చేత బలపడదామని వచ్చారు? చేతులెత్తాలందరూ. రేపు మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనందరిని దేవుడు దీవించిన గాక. మరి అలానే మన మధ్యలో పౌలరాజ్ పాస్టర్ గారు ఉన్నారు. దయచేసి ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి కుటుంబంతో సహా వచ్చినందుకు జీజీఎం దుబాయ్ సంఘం తరఫున ఆయనకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తదుపరి సమయం ఆయన అందజేయబడుతుంది. చెప్పలు కొడతాం. యేసుకి చెందాల్సిన మహిమ మరెవరికి చెందకుండును గాక. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవుడు అందరిని దీవించును గాక. అలాగే నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు అనీష్ పాల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచి యవ్వన దైవజనాన్ని దేవుడు మీకు ఇచ్చారో అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఇక్కడికి వచ్చి పరిచర్యలో ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. సేవ సమర్పించుకున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణలో, పెద్ద సిటీ ఏముందో చూసి ఆ సిటీలో సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు కూడా. ఇలాంటి ప్రాంతాలకు రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. అయినా దైవజనుడు తన యవ్వన కాలంలో శ్రమ పడడానికి, కష్టపడడానికి, పరిచర్య జరిగించడానికి సమర్పించుకున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తూ మొదటిగా వారిని అభినందిస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించును గాక. అలాగే పవన్ రాజయ్య గారు ఉన్నారు ఇక్కడ. వారికి హృదయపూర్వకమైన వందనాలు. నేను ఇక్కడికి దుబాయ్ వచ్చిన రోజు నుండి ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టకుండా నా వెంట పడుతూ భయంకరంగా తినిపిస్తూ, మామూలుగా కాదు, ఉదయం మధ్యాహ్నం ఎప్పటికప్పుడు టైంకి తాగడానికి జ్యూసులని అయ్యని ఇయ్యని, తినేది కూరగాయలే కానీ బరువు పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. పౌలరాజు గారి దయ అంతా. మరి పౌలరాజు గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంఘ నాయకులకు, పెద్దలకు, చక్కటి సంగీత బృందం ఉన్నారు. కిరణ్, తమ్ముడు లివింగ్స్టన్, ఎలీషా గారు, రాజు గారు, వీరందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. మీకు అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. హల్లెలూయా. మరి ఏ వాక్యం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నిన్న ఉదయకాలం షార్జాలో అది రమణయ్య గారి మందిరంలో ఒక సందేశం ఇచ్చాను. మందిరం యొక్క విశిష్టత. మరి నేను అక్కడికి ఎవరు రాలేదు కదా, అందుకని అన్ని మందిరాలకి ఇది చాలా అవసరమైంది. మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం చాలా అవసరమైంది. మందిరం పట్ల ఒక అవగాహన కలిగిన వారిగా మనం ఆరాధిస్తేనే మందిరంలో దేవుని కార్యాలు చూస్తాం. ఆమేన్. అందుకని ఖచ్చితంగా ఈ సందేశం
ప్రతి క్రైస్తవుడు వినాలి, ప్రతి విశ్వాసి వినాలన్నది నా ఆశ. అందుకని మరలా ఒకసారి ప్రభు ప్రేరేపిస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 1 నుండి 7 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. నీవు దేవుని అందరం కలిసి చదివితే ఎలా ఉంటుంది? అందరికి అర్థం అవుతుంది, అందరూ కలిసి చదివితే కదా. నాతో పాటు చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆరాధించుట శ్రేష్టం. వారు తెలియకై దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నములు పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయము. బుద్ధిహీనులు ఎందుకు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాని చెల్లింపుము. నీవు మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కుకొనుకునుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని లోక ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యక్తపరచుకున్నవు. అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు చెప్పండి? సొలొమోన్ రాశాడు. సొలొమోన్ బైబిల్ ఎన్ని పుస్తకాలు రాశాడు చెప్పండి? 3 పుస్తకాలు రాశాడు. ఎవరో చెప్పారు 3 అని? రైట్, సంతోషం. 3 పుస్తకాలు. ఏమేమి పుస్తకాలు చెప్పండి? సామెతలు, ప్రసంగి, పరమగీత. ఈ 3 పుస్తకాలు సొలొమోన్ ద్వారా రాయబడిన పుస్తకాలు. బైబిల్ పండితులు దీన్ని బాగా పరిశీలించి ఈ 3 పుస్తకాలు 3 వయసుల్లో ఉండగా రచించాడు అని చెప్పారు. 3 వయసుల్లో ఈ 3 పుస్తకాలు 3 వయసుల్లో. ఏ వయసులో ఏ పుస్తకం రాశాడంటే పుస్తకాన్ని మనం ఒక్కసారి అలా చూస్తేనే మనకి అది ఏ వయసులో రాసిందో అర్థమైపోద్ది. ఉదాహరణకి పరమగీతాల గ్రంథం ఉంది. పరమగీతాలు అంటే ఏముంటుంది? అందులో ప్రేమను గురించి, ప్రియుని గురించి, ప్రియురాలను గురించి మాటలు కనపడతాయి. ఈ మాటలన్నీ ఏ వయసులో వస్తాయి? యవ్వన వయసులో వస్తాయి. కాబట్టి పరమగీతాల పుస్తకాన్ని యవ్వన వయసులో రచించాడు అని బైబిల్ పండితులు చెప్పారు. ఇక మధ్య వయసు వచ్చేటప్పటికి ఏమొస్తాయి? నోట్లో సూక్తులు, సామెతలు ఇవన్నీ వస్తాయి కదా. కనుక సామెతల గ్రంథాన్ని మధ్య వయసులో ఉండగా రచించాడు అని చెప్పారు. ఇకపోతే చివరిది అంత వ్యర్థమేనండి, అంత వేస్ట్ అండి అని ఎప్పుడు అంటారు? ముసలోళ్ళు అయిపోయాక అంత వేస్ట్ అండి, అంత వ్యర్థం అని అంటారు. కనుక ప్రసంగి గ్రంథం అంతా చూస్తే అంత వ్యర్థమే 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 అని రాయబడిన మాటలు మనకు స్పష్టంగా కనపడతాయి. కాబట్టి అక్కడ ప్రసంగి గ్రంథాన్ని వృద్ధాప్యంలో ఉండగా రచించాడు అని చెప్పారు. మంచిది. ప్రసంగి గ్రంథాన్ని వృద్ధాప్యంలో ఉండగా రచించి అంతా వ్యర్థమే 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 అన్నాడు కానీ దేవుని మందిరాన్ని మాత్రం వ్యర్థము అని అనలేదు. పైగా మందిరానికి వెళ్ళే ఒక విశ్వాసం ఎలాగ ఉండాలో ఈ ప్రసంగి 5:1 నుండి 7 వచనాలు చాలా స్పష్టంగా రాశాడు. దేవుని స్తోత్రం. అన్నిటినీ వ్యర్థము అన్నటువంటి ఈ యొక్క సొలొమోను మందిరాన్ని ఎందుకు వ్యర్థం అని అనలేదు? మందిరానికి సొలొమోనుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగితే చాలా పెద్ద సంబంధమే ఉంది. అదేంటంటే సొలొమోను కూడా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. అందుచేత మందిరం యొక్క విలువ అంటే ఏమిటో సొలొమోనుకి బాగా తెలుసు. అందుకని సొలొమోను మాత్రం మందిరాన్ని వ్యర్థం అనలేదు,
మందిరంలో ఎలా ఉండాలి అన్న విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. సరే, అది పోతే మందిరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో కూడా సొలొమోను ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఎప్పుడనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలో తను కట్టిన మందిరం ప్రతిష్ఠిత రోజున, ఓపెనింగ్ రోజున అతడు ప్రజలందరి ఎదుట మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి అతడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుకుందాం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఎత్తడి చప్పరము ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి, ఇక్కడ నుండి అందరూ చదవండి, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఎట్లని ప్రార్థన చేశాడు. అక్కడ ఆగండి. ఎట్లని ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడో కింద వచనాలన్నీ ఉన్నాయి. ప్రార్థనలో అతడు ఏ మాటలు ఉపయోగించాడో, ప్రార్థనలో చెప్పిన పదాలు ఏంటో, ప్రార్థనలో చెప్పిన అంశాలు ఏంటో కింద వచనాల్లో ఉన్నాయి. అయితే ప్రార్థన చేసినప్పుడు అతడు ఉపయోగించిన 2 పద్ధతులు ఈ వచనంలో మనం చదువుతాం. ఏ పద్ధతులు? ఒకటి, మోకాళ్ళుని, చెప్పండి ఈ మాట, 2 చేతులు ఆకాశము వైపు చాపి. అర్థమైందా? ఈయన పోస్ట్ ఏంటి చెప్పండి? సొలొమోను గారు పోస్ట్ ఏంటి? అసలు ప్రజలందరూ ఎక్కడ మోకరిస్తారు? రాజు దగ్గర మోకరిస్తాడు. కానీ సొలొమోను దేవుని దగ్గర మోకరిస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవా, ఈ ప్రజలందరూ నా దగ్గర మోకరిస్తారు. కారణం ఏంటంటే నేను ప్రజలందరికీ రాజుని కాబట్టి. కానీ నేను నీ దగ్గర మోకరిస్తున్నాను. కారణం ఏంటంటే నీవు నాకు రాజు కాబట్టి. ఆమేన్. బయట మనకి ఎంత పెద్ద పోస్ట్ అయినా ఉండొచ్చు, కానీ మందిరంకి వచ్చేటప్పటికి రాజులకు రాజు దగ్గరికి వస్తున్నాం. ఆమేన్. అందుచేత మందంటూ ఏది లోపలికి తెచ్చుకోకూడదు. మనది ఏమున్నా 0 బయట వదిలేసి లోపలికి రావాలి. ఆమేన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మనిషిని చూడకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితులు చూడకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి నీ స్థితిగతులు కనపడకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి నీకున్న స్టేటస్ కనపడకూడదు, ఉద్యోగం కనపడకూడదు, వ్యాపారం కనపడకూడదు, నీ డబ్బులు కనపడకూడదు, నీకున్న కార్లు బిల్డింగ్లు కనపడకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను 0 అని వస్తేనే ఇక్కడ నువ్వు ప్రతిఫలం పొందుకుని బయటకు వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి రక్త హస్తాలతో మోకాళ్ళ మీద పడిపోయి చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట ఒక మహారాజుగా. స్తోత్రం కలుగునుగా. మనం ఏం చేస్తాం? మోకరిస్తున్నామా? కొంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నేనేంటి మోకరించడం ఏంటి? నేనేంటి నా పరిస్థితి ఏంటి? నేనేంటి నా చదువు ఏంటి? వీళ్ళందరూ చదువు లేనివాడు మోకరిస్తారు. నేను చదువుకున్నాను, నేనెందుకు మోకరించాను? ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు మందిరంలో చాలా మంది ఉంటారండి. మీరు కాదు, మీరందరూ మంచివాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు నేనేమో అన్నాం. మా ఊరు సంగతి మాట్లాడుతున్నాను నేను. అర్థమైందా? కొంతమందికి మోకరించాలంటే, ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఎప్పుడు ఏలూరులో ఏ షాప్కి వెళ్ళను. ఓ పాస్టర్ గారికి బట్టలు కొనాల్సి వచ్చి నా భార్య కూడా తీసుకెళ్ళింది. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన కనపడ్డాడు షాప్లో. ఎందుకు వెళ్ళనంటే వెళ్ళింది కానీ అందరూ ప్రెసిడెంట్ చెప్తా ఉంటారు అక్కడ. ఆ బాధ భరించలేక ఇక్కడ కూడా వచ్చి నేను కూడా ఎవరైనా అని అనుకుని షాప్కి వెళ్ళినాం. సరిగ్గా ఒక ఆయన కనపడి అయ్యారు వందనాలండి అన్నాడు. వందనాలంటే మీ ప్రసంగాలు అంటూ ఉంటారండి టీవీలో, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీ చర్చికి రావాలనిపిస్తుంది కానండి, అమ్మో మీ చర్చికి రాలేమండి అన్నాడు. బాబు ఇది ఎక్కడికొకరా, మా చర్చి ఏం పాపం చేసిందిరా అని నేను కొద్దిసేపు ఆగి ఎందుకన్నానంటే ఆ మాట, మా చర్చికి ఎందుకు రాలేదు అని అన్నాను. ఆయన చెప్పిన కారణం ఏంటంటే, అమ్మో మీ చర్చికి వస్తే మోకరించమంటారండి,
మీ చర్చకు వస్తే చేతులు ఎత్తమంటారండి అన్నాడు చాలా సీరియస్గా. అదో పెద్ద పాప. ఆయన దృష్టి ఎలా ఉందంటే ఎందుకు మోకరించలేడు, ఎందుకు చేతులు ఎత్తలేడు అంటే టక్ ఎక్కడికి చేశాడు. ఒకవేళ మోకరించి చేతులు ఎత్తితే ఏమవుతుంది, టక్కు ఊడిపోతుంది. కొంతమంది భక్తిలో బట్టలు నలకూడదు, అలా రావాలి, అలా కూర్చోవాలి, అలా వెళ్ళిపోవాలి అని నడిపించేవాళ్ళు కూడా అలాగే అంటారు. కొన్ని చోట్ల కూర్చుందుము, లేచుదుము, వెళ్ళుదుము, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ భక్తి అలాగే ఉంటుంది, కింద ఉన్నవాడు భక్తి కూడా అలాగే ఉంటుంది. బట్ట నలగనివ్వరు. అలా కాదండి, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు సాగిలు పడే అనుభవాలు కావాలి. ఆమేన్. మోకాళ్ళ మీద పడిపోయే అనుభవాలు కావాలి. ఆమేన్. చేతులెత్తి ఆరాధించే అనుభవాలు కావాలి. ఆమేన్. చేతులు ఎత్తడం అర్థం ఏంటంటే ప్రభువా నన్ను నేను నీకు సంపూర్తిగా అప్పగించుకుంటున్నానని అర్థం. సబ్మిట్ చేసుకుంటున్నానయ్యా, నన్ను నేను కాదు, నేను నీ బిడ్డను నీకు అప్పగించేసుకుంటున్నానని అర్థం చేతులు ఎత్తడంలో. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకెవరైనా మందిరానికి వచ్చేటప్పుడు మోకరించడానికి, చేతులు ఎత్తడానికి, సాగిలో పడడానికి, దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా కృమ్మరించుకోవడానికి ఆలోచిస్తుంటే ఈరోజు ఈ రాజును చూసి ఒక పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నట్టుగా మీ మనోనేత్రములు యేసు నామమున తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇక్కడ వరకు తను ఎలా ప్రార్థన చేశాడో చెప్పాను. ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడో కొన్ని మాటలు చదువుతాం. ఎందుకనంటే అతను చేసిన ప్రార్థనలో మందిరంలో ఏ కార్యాలు జరుగుతాయో అన్న విషయాలు ప్రార్థన చేశాడు. మొదట మీకు మందిరం యొక్క విశిష్టత చెప్తున్నాను. అందరూ మందిరానికి వచ్చేవాడే కదా. మందిరంలో ఉండే విశిష్టత ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 22, 23 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఎవడైనను తన పొరుగువానిలో తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడుగా అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టి మందిరం అందు నీ బలిపేట మీద వచ్చినప్పుడు నీవు ఆకాశం ముందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారి తల మీదకి శిక్షను రప్పించి నీతి పరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే అయ్యా ఎవరైనా ఒకరి చేత అన్యాయం చేయబడి మందిరానికి వచ్చి ప్రభు పలానా వాడిని అన్యాయం చేశాడు అని ప్రార్థన చేస్తే అన్యాయం చేసిన వారికి తీర్పును, అన్యాయం చేయబడిన వారికి న్యాయమును నీవు విధించుదువుగాక అని ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి. అంటే మందిరాన్ని దేనితో పోల్చి ప్రార్థన చేశాడంటే ఒక న్యాయస్థానంతో పోల్చి ప్రార్థన చేశాడు. చెప్పండి ఏంటి మందిరం? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరుంటారు? న్యాయాధిపతి అయిన దేవుడు. ఎంత గొప్ప న్యాయాధిపతో తెలుసా? ఈయనకి రికమెండేషన్తో పనేమి లేదు, లంచాలతో పనేమి లేదు. నా యొద్దకు వచ్చి వాణ్ణి నేనెంత మాత్రమునో త్రోసివేయనన్న దేవుడు. ఆయన మందిరంలోకి వచ్చి నీ పొరుగు వారు అన్యాయం చేశారా, నీ సొంతోళ్ళు అన్యాయం చేశారా, ఆస్తి విషయాలు అన్యాయం అయిపోయావా, పోలీస్ స్టేషన్ కి, పంచాయతీలకి, రోడ్లు చుట్టూ కోర్టులకి తిరగొద్దు. ఇదే న్యాయస్థానం. ఎక్కడికి వచ్చి మోకాళ్ళ మీద పడి ప్రభు పలానా వాడు నాకు అన్యాయం చేశారని నువ్వు అడగగలిగితే, ప్రార్థించగలిగితే ప్రభు మాట్లాడుతున్న మాట తప్పకుండా ఆయన నీకు న్యాయమును చేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాటలు 24 వచ్చి నీ జనులైన ఇశ్రాయేలు దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలం నుండి నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ వద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని మందిరమందు నీ సన్నిధానమును ప్రార్థించి విన్నపం చేసినట్లా ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకు నేను ఇచ్చిన దేశం మరలా వారికి రప్పించుదువుగాక. ఇందులో అన్నాడు పాపములు క్షమించి. చెప్పండి మాట. మందిరంలోకి వచ్చి తమ జనులు తమ పాపములు ఒప్పుకొనినప్పుడు దేవుడు వారి పాపములు క్షమిస్తాడట. మందిరం అంటే పాపములు క్షమించబడు స్థలము. ఆమేన్. మందిరం అంటే చెప్పండి పాపములు. మొదటి మందిరం అంటే న్యాయస్థానం. రెండవది పాపములు క్షమించబడుస్తారు. ఎంత ఘోర పాపినైనా, ఎంత భయంకరమైన పాపిన అంటే దేవుడు కూడా నన్ను క్షమించడని అంటారు కొంతమంది. క్షమించకపోవడం ఏం లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయన మందిరంలో పడితే యథార్థ స్థితిని ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపములు క్షమించి పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పండి పాపములు క్షమించబడు
స్థలము భూమి మీద ఎక్కడా లేదండి. ఎక్కడైనా బోర్డులు కనపడతాయో మీకు, ఇచ్చట పాపములు క్షమించబడును, ఎక్కడైనా చూసారా బోర్డులు? ఉండవు. ఎందుకంటే పాపాలు క్షమించే అధికారం కూడా భూమి మీద ఎవరికి లేదు. ఒక మందిరములో దేవునికి మాత్రమే ఉంది. ఎందుకో తెలుసా? ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు కనుక. హల్లెలూయా. ఆయన యోగ్యుడు కనుక మన పాపములు క్షమించమని అడిగితే, ఆయన ఏ పాపము లేనివాడు కనుక, ఆయన పాపము క్షమించగలిగిన వాడు కనుక అది పరిశుద్ధ మందిరములో మాత్రమే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి పాపములను దేవుడు క్షమిస్తాడు అని చెప్పడానికి ఒక చక్కటి మాటగా చెప్పాడు. మందిరంలో దేవుడు ప్రజల పాపములను క్షమిస్తాడు. ఆమేన్. 1 న్యాయస్థానం, 2 పాపములు క్షమించబడు స్థలం. ఇక 3వది 26వ వచనం కింద మాట చదివితే, వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపము విడిచిపెట్టి తిరిగినడలా ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులు నీ జనులను ఇశ్రాయేలు చేసిన పాపం క్షమించి వారు నడవవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాచ్ఛంగా ఇచ్చిన ఈ దేశమునకు వాన దయచేయుగాక. కొన్నిసార్లు అంట దేవుని పిల్లలు చేసే పాపాలను బట్టి ఆకాశం మూయబడుతుందట, వర్షాలు కురవంట. కురిస్తే విపరీతంగా కురిసి వరదలు వచ్చేస్తే పంటలు మురిగిపోతాయి, లేకపోతే అసలు వర్షాలు ఏదో ప్రకృతి వైపరీత్యాలు. ఇలా వర్షాలు రాకుండా ఆగిపోయినప్పుడు పంటలు పాడైపోతున్నాయా, చెరువులు ఎండిపోతున్నాయా, వ్యాపారాలు పాడైపోతున్నాయా, కరెంటు లేక బిజినెస్ పాడైపోతుందా? ఇలాంటి పరిస్థితులను ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని సన్నిధిని అడిగితే దేవుడు ఆకాశమును తెరచి వాన దయచేస్తాడట. స్తోత్రం కలుగును గాక. ఇక 3వ మాట, మందిరం అంటే వాతావరణ శాఖ. చెప్పండి, మందిరం అంటే వర్షం ఎప్పుడు వస్తుందని అడిగితే 48 గంటలు తుఫాన్ అంటాడు. కనీసం సూచనలు కూడా కనపడవు మనకి. కానీ నీకు నిజంగా వర్షం రావాలంటే మందిరంలోకి వచ్చాయి. వర్షం వద్దన్నా సరే మందిరంలోకి వచ్చాయి. ఎందుకంటే ఆకాశంలో దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన రమ్మంటే వర్షం రావాలి, వద్దంటే ఆగిపోవాలి. ఆయన ఎప్పుడు రమ్మంటాడు, ఎప్పుడు వద్దంటాడు అంటే తన ప్రజల ప్రార్థనలను బట్టి, వారి అవసరతలను బట్టి కావాలంటే రప్పిస్తాడు, వద్దంటే ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని సేవకునిగా చెప్తున్నారు, మందిరం అంటే సామాన్యమైనది కాదు. ఇది దేవుడు ఏర్పరచుకున్న స్థలం కనుక 1 ఇది న్యాయస్థానం, 2వది ఇచ్చట పాపములు క్షమించబడతాయి, 3వది ఇది ఒక వాతావరణ శాఖ. ఇక 28వ వచనంలో మొదటి లైన్లో దేశమందు కరువు గాని, 1 కరువు, ఆర్థిక సమస్యలు, కరువులు, అప్పులు. అర్థమవుతుందా? ఏదైనా అప్పుల చేత బాధపడుతుంటే ప్రపంచ బ్యాంకుకు మించిన పెద్ద బ్యాంక్ ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే రహస్యమందున్న ధన నిధులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చాలా మందికి తెలియదు, అప్పులైపోయి అక్కడిక్కడ చుట్టూ తిరిగి అప్పు మీద అప్పు చేసి ఇంకొకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి ఇచ్చేద్దామని ఇక్కడ 2 రూపాయలు వడ్డీ తీర్చడానికి అక్కడ 4 రూపాయలు వడ్డీకి తీసుకొని ఇంకా వడ్డీలు అయిపోయి చివరికి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. ఈ ఏమి చెయ్యక్కర్లేదండి, అసలు పట్టుకోవాల్సిన వ్యక్తిని పట్టుకోవట్లేదు చాలా మంది, రావాల్సిన స్థలానికి రావట్లేదు. ప్రపంచ బ్యాంకుకు మించిన పెద్ద బ్యాంకు దేవుని మందిరం. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఎలాంటి అప్పులైనా తీరిపోతాయి. చెప్పండి గట్టిగా, ఆమేన్ అనండి గట్టిగా. కాబట్టి ఇది ప్రపంచ బ్యాంకు లాంటిది. ఆమేన్ చెప్పండి. తర్వాత తెగులు గాని, ఎలాంటి తెగుళ్ళు ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, ప్రభు అప్పటికి వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదని. కనుక తెగుళ్ళుంటే దేవుని మందిరానికి వచ్చి అది ఎలాంటి తెగులైనా సరే ప్రార్థించినప్పుడు తెగుళ్లను దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక అదే వచ్చిన కింద లైన్కి వచ్చేస్తే ఏ బాధ గాని, బాధలు ఎలాంటి బాధలు ఉన్నాయా, ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు ఉన్నాయా? చాలా మంది చేసే పని ఏంటంటే బాధ ఎవరికైనా చెప్పుకుంటే గుండెల్లో నుండి అది తీరిపోతుందని అందరికీ చెప్పుకుంటా ఉంటారు. చెప్తే చెడైపోతాం, చెప్తే ఇంకా పబ్లిసిటీ పెరిగిపోతుంది, నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అందుకని బాధలు మనుషులతో చెప్పొద్దు.
నీ బాధలను బాపు ఏకైక స్థలము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి మోకాళ్ళు వేసి ఒక అరగంట ఒక గంట సరిగ్గా కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకున్నావా, గుండెల్లో ఉన్న బాధలన్నీ పటాపంచులైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత రోగము గాని అన్నాడు, అలైన చివరి మాట రోగము గాని అన్నాడు. ఎలాంటి రోగాల్లో ఉన్నా సరే, ఎవరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మించిన ఆసుపత్రి ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం. ఇక్కడ పరమ వైద్యుడైన యేసు ప్రభు అంటారు, మన కొరకు పరమ ఔషధం ఉంది. అదేంటో తెలుసా? ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. అందుచేత ఆయన దగ్గరికి రావాలి. ఆయన గాయములలో నుండి కారే రక్త ప్రోక్షణ మన మీద జరగాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన శిలువ చెంత వేడుకోవాలి. అప్పుడు ఎలాంటి రోగమైన ఖచ్చితంగా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇక వస్తే 36వ వచనం 34వ వచనంకి వస్తే సంరక్షణ అనే పదం ఉపయోగించాడు. అంటే పోలీస్ స్టేషన్ అని అర్థం. సంరక్షణ అంటే దేవుని మందిరం ఎలాంటిది? పోలీస్ స్టేషన్ అంటే చెప్పండి. పోలీస్ స్టేషన్ లోనైనా సంరక్షణ ఉంటుందేమో కానీ మందిరంలోకి వస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. ఇదొక చక్కటి పోలీస్ స్టేషన్ కన్నా అద్భుతమైన భద్రతనిచ్చే ఏకైక స్థలము దేవుని మందిరం. ఇక కిందకి 36 నుండి కిందకు వచ్చేస్తే శత్రువులపై విజయమును దయచేయుగాక అన్నాడు. నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఏ శత్రువు మనుషుల రూపంలో లేకపోయినా మనందరం ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు. ఎవరు? సాతానుడు, అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ఆ శత్రువును జయించాలన్నా సరే నీకు బలమిచ్చు ఏకైక కేంద్రము, బలమిచ్చు ఏకైక స్థలము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు శత్రువులపై జయమును దయచేయుగాక అని ప్రార్థన చేశాడు. 40-41 వచనంలో విన్నపములు ఆలకించునుగాక అన్నాడు. విన్నపములు ఆలకించబడి ఏకైక స్థలము దేవుని మందిరం. నీకు ఎలాంటి విన్నపాలున్నా, ఎలాంటి మాటలున్నా, ఎలాంటివి చెప్పాలనుకుంటున్నా మనుషుల దగ్గర చెప్పితే చెడైపోతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మన విన్నపాలు చెప్పుకుంటే మన విన్నపాలు ఆలకించే ఏకైక స్థలము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఇక చివరి మాట అన్నాడు, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అన్నాడు. సంతోషము కలుగు ఏకైక స్థలము దేవుని మందిరం. సంతోషం కోసం అక్కడెక్కడికి వెళ్తారు? దుబాయ్లో బోర్డు ఉన్నాయి కదా, మీరు చూడడానికి, సెలవు రోజుల్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, కాసేపు సంతోషించడానికి చాలా ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా ఉంది. ఎంతసేపు సంతోషిస్తారు చెప్పండి? చెప్పండి. ఓ 10 నిమిషాలు ఒక ఫోటో దిగేవాళ్ళు కింద మీద పడి పడుకుని అలా తీసి ఫోటో, ఆ ఫోటో చూసుకుని ఇంటికి వచ్చేటప్పుడు సంతోషం అంతా అయిపోతుంది. ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ చూస్తే దానికోసం టెన్షన్ గా ముందు పరిగెత్తి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆడంటే వస్తున్నాడని ఈడంటే వస్తున్నాడని ఆడ తిరిగి ఈడు తిరిగి అలా చూస్తే అది 2 నిమిషాలు తక్కువని అయిపోయింది సంతోషం. దుబాయ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా సంతోషం ఎంతసేపు ఉంటుంది? అరగంట ఉంటుంది. కొన్ని బుజ్జికి పైకి ఎక్కితే సంతోషం ఉంటుందా అని ఆ లిఫ్ట్ లోకి ఎక్కిన కాబట్టి వేసినట్టు అనుకుంటా ఉంటామే. నాకు తెలుసు పాపలో పెద్ద సంతోషంగా పైకి ఎక్కారు. ఒకవేళ ఎక్కడ నుండి పడిపోతే, ఎక్కడ నుండి కూలిపోతే ఇలాంటి డౌట్లు మొదలొచ్చేది ఎవరికి? మనకే కదా. సంతోషం ఉండదు. అందుచేత ఏ సంతోషమైనా ఒక అరగంట, ఒక గంట, మహా అయితే 2 గంటలు అంతే. కానీ దేవుని మందిరంలో కలిగే సంతోషం అది తరతరములు ఉంటుంది. ఇక్కడ సంతోషం అనుభవించడం నీకు వచ్చిందా? ఇంకెక్కడికి వెళ్ళవు నువ్వు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మందిరానికి వచ్చేస్తావు. ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు మందిరానికి వచ్చేస్తావు. ఎంత కష్టమైన మందిరానికి వచ్చేస్తావు. కారణం ఏంటంటే మందిరంలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ప్రార్థన చేసి ముగించినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను తాను చేసి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించారు. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో
ప్రవేశింపలేకపోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది? ప్రార్థన ముగించిన వెంటనే దేవుని తేజస్సు దిగి వచ్చి మందిరం నిండా నిండిపోయిందట. ఆ తేజస్సు కట యాజకులు సహితము మందిరంలో నిలబడలేకపోయారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవం అండి. దేవుని మందిరంలో దేవుని తేజస్సు దిగి రావడం, ఆ తేజస్సుకు యాజకులు కూడా నిలబడలేకపోవడం ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సొలొమోను కాలంలో ఉన్న దేవుడు మన దేవుడు ఒకటేనా? చెప్పండి. ఆ దేవుని మందిరంలో తేజస్సు నింపగలిగిన దేవుడే ఈ మందిరంలో కూడా తేజస్సును నింపగలడా? అప్పుడు మందిరంలో చదివిన అద్భుతాలన్నీ జరిగించిన దేవుడే ఇప్పుడు కూడా మందిరంలో అద్భుతాలు జరిగించగలడా? ఎందుకో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను దేవుడే మనందరికీ దేవుడు కనుక అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తాడు. స్తోత్రం. కనుక నేను మాట చెప్తున్నాను, ఇలా చేస్తాడు అనుకున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ఏమనయ్యా 15 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా, 10 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా, 20 సంవత్సరాల నుండి క్రైస్తవుని, 30 సంవత్సరాల నుండి క్రైస్తవుని, నేను కూడా చూశానండి మా మందిరంలో యాజకులు నిలబడలేని ఆ తేజస్సును నేను కూడా చూశానండి అని చెప్పగలిగి ఆధ్యాత్మిక అనుభవాలు నీకున్నాయా? అదే దేవుడు అన్నావు, అదే మహిమ అన్నావు, మరి ఇక్కడ ఎందుకు చూడలేకపోతున్నావు? ఎక్కడ ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఇక్కడ ఎందుకు స్వస్థతలు జరగట్లేదు? ఇక్కడ ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు? ఎక్కడ ఎందుకు ఆ మహిమ దిగి రావడం లేదు? నీ సాక్షిలో వినాలి కదా. అయ్యా పోయిన వారం వచ్చానండి, అసలు దేవుని తేజస్సు మందిరం నిండా నిండుకుంటే యాజకులు సైతం నిలబడలేకపోతే ఆ మహిమకు తట్టుకోలేని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ నేను మందిరంలో చేయగలిగానండి. సాక్ష్యం ఉందా నీ దగ్గర? ఏ మందిరానికి వెళ్ళినా సరే ఆ సాక్ష్యం ఉందా? ఎక్కడ ఏ మందిరానికి వెళ్తున్నా సరే ఆ బలమైన సాక్ష్యం నీ మందిరంలో ఎప్పుడైనా చెప్పగలిగావా? నీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? అదే దేవుడు కదా, అదే సన్నిధి కదా, అదే అభిషేకం కదా, అదే పరిశుద్ధాత్మ కదా, ఆ దేవుడే ఈ దేవుడు కదా. అప్పుడు జరిగిన కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదు? చాలా భయంకరమైన ప్రశ్న. నిజమే, ఈ రోజుకి కూడా మందిరానికి వెళ్ళొచ్చేయడం తప్ప మహిమను చూడలేకపోతున్నారు చాలా మంది. దేవుని తేజస్సును చూడలేకపోతున్నారు, దేవుని ప్రసన్నతను అనుభవించలేకపోతున్నారు. ఆ మందిరంలో స్వస్థత, విడుదల, ఆర్థిక గొప్ప విడుదల ఇవన్నీ అనుభవించలేకపోతున్నారండి. చాలా మంది అనుభవించలేకపోతున్నారు. ఊరికి మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఈ కార్యాలను చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు? దేవుడు పక్షపాత, దేవుడు చేయటం లేదా? కాదు. తేడా ఎక్కడుందంటే మనలోనే తేడా ఉంది. ఆ రోజు ప్రజలు చూడగలగడానికి, ఈ రోజు ఈ ప్రజలు చూడలేకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు వద్దాం. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ చెప్పాను, ఇప్పుడు అంశాలు వస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వద్దాం. ఎందుకు చూడలేకపోతున్నారు? ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదివాం కదా, 1 నుండి 7 వచనాలు. ఇప్పుడు ఆ మాటలు ధ్యానం చేద్దాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే మందిరానికి వెళ్ళినప్పుడు విశ్వాసులకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు అవి పాటించడం లేదు విశ్వాసులు. అందుకే దేవుని మందిరంలో దేవుని శక్తిని ప్రజలు అనుభవించలేకపోతున్నారు. అందుకే దేవుని మందిరంలో దేవుని ప్రజలు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి, అసలు మందిరం అంటే ఎవరిది? ఒక జనరల్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మందిరాన్ని ఎవరు కనిపెట్టారు? ఈ మైక్ కనిపెట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఆ ఫోన్ కనిపెట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఏదైనా కనిపెట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు. మందిరాన్ని ఎవరు కనిపెట్టారు? అందుముగా వస్తుంది. మందిరము మనుషుల ద్వారా కనిపెట్టబడినది కాదు. నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ మందిరమును కట్టండి అని కోరుకున్నది ఎవరు? దేవుడే. కట్టించింది ఎవరు? దేవుడే.
కనుక నేను చెప్తున్న మాట ఏంటంటే మందిరానికి శాస్త్రవేత్తలు లేరండి. మందిరం స్వయంగా దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నేను వారి మధ్య నివసించాలి, వారు నాతో మాట్లాడాలి, నేను వారితో మాట్లాడాలి. నా పిల్లలకి నాకు మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ జరగడానికి నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి అని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవడైనా ఒకరి చేత కట్టబడాలి, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే. మూలకర్త దేవుడే. ఇది ఎవరు కట్టారంటే ఇది దుబాయ్ రాజులు కట్టించారండి అని అనొచ్చు. దుబాయ్ రాజులు కట్టమని చెప్పింది ఎవరు? దేవుడే. మూలకర్త ఎవరు? దేవుడే. అందుచేత మేము అందరం సంతాలేసి కట్టుకున్నామండి అని చెప్పే మందిరాలు ఉంటాయి. మీరు అందరూ సంతాలేసి కట్టారులే. ఎవరు కట్టమంటే కట్టారు? మందిరం ఎవరిది? నువ్వు సంతాలేసినంత మాత్రం నీది కాదు, అది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. కొన్ని మందిరాలు ఉంటాయి, మా తాతగారు కట్టించారండి, అందుకని ఈడి పెత్తనాలే సాగుతాయట. మీ తాత కట్టిస్తే నీ పెత్తనాలు చేయడానికి కాదు మందిరంలో. మందిరాన్ని తాత కట్టించింది. దేవుడు కట్టమంటే మీ తాత కట్టాడు. దేవుడు ఏం చెప్తే అది మందిరంలో జరగాలి. ఆమేన్. ఇది తెలియదు, ఈ నాలెడ్జ్ లేదు చాలా మందికి. మందిరం పట్ల సరైన అవగాహన ఉండడం లేదు. అందుకని మందిరంలో దేవుని తేజస్సును చూడలేకపోతున్నారు. చూడండి, అందుకనే మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో, మందిరంలో ఎలా ఉండాలో, మందిరంలో ఏం చేయాలో సొలొమోను అనుభవపూర్వకంగా మందిరంలో తేజస్సును అనుభవించిన వాడై ఈ మాటలు మన తరానికి మనకి ఈ మాటలన్నీ రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు పాఠ్య భాగం. ఆమేన్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అందరూ అనండి మాట. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అక్కడ ఆగండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షణాలు మన విశ్వాస జీవితంలో ఉండాలి. అవి ఏంటవి అంటే నువ్వు దేవుని మందిరంలోకి పోవునప్పుడు, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇది సైడ్ హెడ్డింగ్. నువ్వు దేవుని మందిరంలోకి పోవునప్పుడు అక్కడ యాజకులు సైతం నిలబడలేని తేజస్సును చూడాలంటే మందిరంలోకి పోవునప్పుడు ఏం చెయ్యాలి అన్నది 7 వచనాల్లో 5 విషయాలు నేర్పించాడు ఈ సొలొమోను. దేవునికి స్తోత్రం. మొదటి అంశం ఏంటంటే నువ్వు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో. మొదటి మాట ఏంటి? అందరూ అనండి. మందిరానికి వెళ్ళేటప్పుడు మొదటి లక్షణం ఏంటి? ఎందుకు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి? ఇర్మియా గ్రంథకర్త ద్వారా ప్రభు పలికించిన మాట ఏంటంటే ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడైన యెహోవానగు నేను హృదయము కలిగిన వాడు హృదయమును ఎరిగిన వాడును అంతరింద్రియములను పరిశోధించువాడు. దేన్ని బట్టి? ప్రవర్తనను బట్టి ప్రతీకారం ఇచ్చుటకు. చెప్పండి మాట. అది దేవుడు ఒక వ్యక్తికి దేనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడట? తన ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇస్తాడట. అందుకని నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ప్రవర్తన ఎలా ఉండాలి? స్తోత్రం చెప్పండి. అలా చెప్తున్నాను. ఎవరి దగ్గరికి వచ్చావు? ఇది ఎవరిది? ఎవరు కట్టించుకున్నారు? ఎందుకు కట్టించుకున్నారు? మనతో మాట్లాడాలని, మనం ఆయనతో ఉండాలని. ఆమె ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం? మన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను అంటాను, కొంతమంది మందిరానికి వెళ్ళి బాగుపడేవాళ్ళు అయితే కొంతమంది మందిరానికి వెళ్ళి పాడైపోయేవాళ్ళు ఉంటారు తెలుసా. మందిరానికి వెళ్ళి దీవించబడేవాడు కొంతమంది అయితే మందిరానికి వెళ్ళి శాపగ్రస్తులు అయిపోయేవాడు కొంతమంది ఉంటారు. ఇదేంటంటే అలా అంటారు అని అంటే ఆ మాట కొంచెం తేడా, ఆ డిఫరెన్స్ జాగ్రత్తగా గమనించండి. ఎందుకో తెలుసా, మందిరానికి వెళ్ళి ఉండాల్సిన రీతిగా ఉంటే బాగుపడతాం, మందిరానికి వెళ్ళి ఉండాల్సిన రీతిగా ఉండకపోతే
శశింపబడతావు. కారణం ఏంటంటే నువ్వు వెళుతున్నది దేవుని దగ్గరికి కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. చాలా మందికి అవగాహన ఉంట్లా. అందరూ వెళ్తున్నారు, నేను కూడా గుడికి వెళ్తున్నాను, ఆదివారం గుడికి రాకపోతే పాస్టర్ గారు అడుగుతారు అందుకని వస్తున్నాను. ఆదివారం ఆరాధన పట్ల కొంతమందికి అవగాహన ఏంటంటే ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే వారం అంతా ఏదోలా ఉంటుందండి అంటారు కొంతమంది. ఎలా ఉంటుందట అంటే ఎందుకు వస్తున్నారు గుడికి? ఏదోలా ఉంటుందని. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆదివారం గుడికి వెళ్ళకపోతే వారం అంతా నష్టం వచ్చేద్దండి. అంటే ఎందుకు వెళ్తున్నాడు గుడికి? నష్టం వచ్చేద్దని కదా. ఇలాంటి ఆలోచనతో మందిరానికి వచ్చేవాళ్ళు చాలా. మరి మందిరానికి ఎందుకు వస్తాం? మా తాతలు కట్టించారు కదండి, అలా కొనసాగిస్తున్నామండి అని కూడా కొంతమంది. అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలో కూడా తెలియకుండా ఆరాధన చేసేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని మహిమను అనుభవించడానికి, ఆయన తేజస్సును చూడడానికి, ఆయన ప్రభావమును చూడడానికి మందిరానికి వస్తున్నావు కనుక, నువ్వు దేవుని దగ్గరకే వస్తున్నావు కనుక వచ్చేటప్పుడు నీ ప్రవర్తన హల్లెలూయా. భయపడిపోవాలి. మందిరం అంటే భయపడిపోవాలి. ఎందుకని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? కొంతమంది అంటారు, దేవుడు ఇంట్లో లేడా, ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా, గుడికి వెళ్తేనే దేవుడా? అబ్బో భలే శాస్త్రవేత్తలు ఉంటారు మన దగ్గర. ఇంట్లో దేవుడు లేడంటే మందిరం ఉన్నంత పరిశుద్ధంగా ఇల్లు ఉంటుందా? నేను వారి మధ్య నివసించడానికి ఎలాంటి స్థలం కోరుకున్నాడు దేవుడు? పరిశుద్ధ స్థలం. ఇందులో పాపం జరగదు, ఇందులో పాపం మాట్లాడరు, ఇందులో పాపం కార్యాలు చేయరు, ఇంట్లో కూడా పరిమాణ కార్యాలు జరుగుతాయి. అది పరిశుద్ధ స్థలం కాదు. అందుకనే పరిశుద్ధ స్థలంలో రావాలి. దేవుడు కోరుకున్న స్థలంలో అడుగు పెట్టాలి. అందుకే కనుక వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన గురించి మాట్లాడితే ఇదే పెద్ద సందేశం. ఇదో 2 గంటలు మాట్లాడగలను నేను. కానీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చూడు. పోవునప్పుడు అక్కడ ఆ ఒక్క ముక్క పట్టుకుంటారు. అసలు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అదొకటి చాలు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావో తెలిస్తే అసలు ఎలా ఉంటున్నావు నీకు అర్థమైపోతుంది గుడిలో. అంటే అసలు చర్చికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తనలో 100 మార్కులు రావాలి. నీకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే ఆలోచించేద్దాం. చర్చికి వెళ్ళేటప్పుడు అని అంటే అసలు టైమింగ్స్ చూద్దాం. ముందు ఎన్ని గంటల కంటే ఆరాధన అనేసి గారు? ఆదివారం 2:30. బా ఏ టైం అండి, లేకుండా తినేసి చక్కగా రావచ్చు. సరే మొబైల్లో ఛార్జర్లో తప్పదు, ఎందుకంటే హాల్ దొరకాలి కదా. సరే మంచిది, 2:30 పెట్టారు. 2:30 ఆరాధన అంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు? మీ టైమింగ్స్ చెప్పేసుకోండి ఒకసారి. అయ్యారు టైం 3 అంట. ఇంకా 2:30 అంటే 3, 3:30, 4. కొంతమంది భక్తులు ఆశీర్వాద ప్రాంతంలో వచ్చేస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ అనగానే కనపడతారండి. బా ఏం టైమింగ్సే. ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఎలా రావాలి? 10 గంటలకి కాలేజీ అయితే ఎన్ని గంటలకి వెళ్తావు చెప్పండి. నేను అడిగినట్టు చెప్పండి. 9 గంటలకు ఆఫీస్ అంటే ఎన్ని గంటలకి వెళ్తావు? 7 గంటలకు ఫ్లైట్ అంటే ఎన్ని గంటలకి వెళ్తావు? ఇంటర్నేషనల్ అయితే 3 గంటల ముందు. ట్రైన్ 5 గంటల కంటే ఎన్ని గంటలకి వెళ్తావు? చుట్టాలు పిలిస్తే టైము, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే టైము, బస్సు ఎక్కాల్సి వస్తే టైము, ట్రైన్ ఎక్కాల్సి వస్తే టైము, ఆఫీస్కి టైము, బజార్కి టైము, వ్యాపారానికి టైము, అన్నిటికీ టైము. టైము లేని భయంకరమైన స్థలం ఏదైనా ఉందంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని మందిరం కదా. ఒకసారి ఆలోచించే నీ ప్రవర్తన ఎలా ఉందో. ఆఫీస్కి దేవుని మందిరానికి రెండింటికి పోలిస్తే నీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించి. ఆఫీస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, మందిరానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, స్కూల్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, మందిరానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, కాలేజీకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, మందిరానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, చుట్టాలింటికి బస్సు ఎక్కడానికి, ఫ్లైట్ ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, టైం ప్రిఫరెన్స్ ఏంటి, మందిరానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి ఆలోచించి. నువ్వు ఎక్కడున్నావు ఆలోచించి. ఎందుకు ఓడిపోతున్నావు ఆలోచించి. ఎందుకు నీ భక్తి అంగీకరించబడట్లేదు ఆలోచించి. అంటే శ్రద్ధ లేదు నీకు.
దేవుని మందిరంలో భయం లేదు. అమ్మో నేను సర్వశక్తులైన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, వణుకుతూ పరుగులు పెట్టే ఆ యొక్క ఆ మర్యాద క్రమము దేవుని మందిరం పట్ల లేదు నీకు. యెహోవా మందిరమునకు వెళ్ళిన మరి జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. సంతోషంతో రావాలి మందిరానికి, ఆనందంగా రావాలి దేవుని మందిరానికి. ఏడులో మా చర్చి 3 ఆరాధన ఉదయం 6 గంటలకి, 8:30కి, 11 గంటలకు 3 సర్వీసులు, 6 గంటల ఆరాధనకి 6 గంటల 5 నిమిషాలు గేట్లు మూసేస్తాను నేను బయట. మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, మనోప్రియ, సూరజ్ గారు. తను అడగండి ఇక్కడే, తను నా దగ్గర బాప్టిజం తీసుకుంటే మేమే వివాహం చేసాం. 6 గంటల 5 నిమిషాలు గేట్లు మూసేస్తాం. 6 గంటల 5 నిమిషాల తర్వాత లేట్ అయితే 8:30కి ఆరాధనకు రా. 8:30కి ఆరాధనకు లేట్ అయితే 11 గంటలకు రా. అప్పుడు కూడా లేట్ అయితే వచ్చేవారు రా, కంగారేం లేదు. అంత అర్జెంట్గా లేటుగా రావాల్సిన అవసరం ఏమి. నీ ఆఫీస్ కన్నా గొప్పది దేవుని మందిరం, నీ వ్యాపారాల కన్నా గొప్పది దేవుని మందిరం. ఇది నేర్పించాను మా మందిరంలో. నువ్వు దేవుని కన్నా అతీతుడు ఏం కాదు. నువ్వెంత పెద్ద ఆఫీసులో అయినా, నువ్వెంత పెద్ద కోటీశ్వరుడు అయినా టైంకి వస్తే లోపలికి రా, లేకపోతే ఆగిపో బయట. నా ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమోన్నతుడైన దేవుని ప్రసన్నతను, ఆయన గొప్పతనాన్ని మన కనులారా చూడకపోతే ఈ వాల్యూస్ మనకు ఉండవు. ఆ వాల్యూస్ ఉండవు. టైంకి రావాలి దేవుని మందిరానికి, పరుగులు పెట్టుకుంటూ రావాలి, ఆసక్తితో రావాలి. ఆసక్తి పరులనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆసక్తి లేని దేవుడు ఆశీర్వదించాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? జక్కయ్యలో కనబడిన ఆసక్తి. జక్కయ్యలో కనబడిన ఆసక్తి. యేసును చూడాలనుకున్నాడు, పొట్టుడు అయిపోయాడు. అవతలందరూ పొడుగుళ్ళు అయిపోయారు. యేసును చూడలేడు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడా? అనుకోలేదు. నెక్స్ట్ యేసు ప్రభు ఏ స్టాప్కి వస్తాడో తెలుసుకున్నాడు. యేసు కంటే ముందు, ప్రజల కంటే ముందు పరిగెత్తాడు. ఆ మాట రాస్తున్నది, జక్కయ్య ముందుగా పరిగెత్తి అందరికన్నా ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాడు. నెక్స్ట్ ఈ స్టాప్కే వస్తాడు, ఇక్కడ చూద్దాం యేసయ్య. అక్కడ నిలబడ్డాడు, ఆలోచిస్తున్నాడు, రే స్టాప్ అయితే మారాను కానీ హైట్ పెరుగుతాడా? పెరగదు. మరి అవతడు పొట్టాడు అవుతాడా? అవడం. మరి యేసయ్యని చూడటం ఎలాగా? ఇక్కడ చెట్టు కనబడుతుంది, చెట్టు ఎక్కేద్దాం. ఇంతకుముందు చెట్లు ఎక్కి అలవాటు ఉందా జక్కయ్యకి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైనా చూస్తే చెట్లు ఎక్కడ మగ్గిపోయింది, వీడికి ఏదో తేడా వచ్చేసింది అనుకుంటారు. అలాంటిది ఏమి పక్కన పెట్టలేదు, పక్కన పెట్టేశాడు. ఏమి లక్ష్యం పెట్టలేదు. ఎవరేమనుకున్నా, ఎవరేం మాట్లాడుకున్నా, ఈ రోజు యేసు ఎవరో నేను యేసును చూడటానికి అందరికన్నా ముందు పరిగెత్తుకొచ్చేసాడు. అందరికన్నా ముందు పరిగెత్తుకొచ్చాడు. అతని ఆసక్తిని బట్టి యేసు అతను వెళ్తూ, జక్కయ్య నువ్వైతే నన్ను చూడాలనుకున్నావు, నేనైతే నీ ఇంటికి రావాలనుకుంటాను అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు అలాంటి ఆసక్తి పనులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో యేసయ్య ఉంటాడు ఖచ్చితంగా. ఆమేన్. వాళ్ళతో యేసయ్య ఉంటాడు. ఆమేన్. నీ ఆసక్తిని బట్టి అద్భుతాలు ఆధారపడి ఉంటాయి. ఆమేన్. యేసు కంటే ముందు పరిగెత్తాడు. చెప్పండి, యేసు కంటే. మనం దేన్ని ఆపాదించుకోవాలి? యేసు కంటే ముందంటే 2:30 ప్రార్థన అయితే అయ్యగారు ప్రార్థన చేస్తారు, ప్రభా ఈ రోజు 2:30 ఆరాధన నుండి మా మధ్యలో మీరు ఉండండి. ఆయన 2:30 వచ్చేస్తాడు. మనం ఎన్ని గంటలకు వస్తాం? అదే చెప్తున్నాను. ముందుగా తిన్నాను, అడగలేదు, సోడా తాగి వస్తాను, ఒక డ్రింక్ తాగి వస్తాను. ఇలా 4:30 వస్తాం మనం. ఎక్కడ కూడా వచ్చి మన టేబుల్ అనుకుంటా కూర్చుంటారు. ఎక్కడ కూడా భయం లేదు, దేవుని భయం లేదు. నేను చెప్తున్నాను, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈ రోజున దేవుని తేజస్సు ఇక్కడికి దిగి రావాలి. యాజకులు సహితము నిలబడలేని తేజస్సును అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా ఈ సూత్రాలు పాటించాలి. దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన. ఆమేన్. ఆలస్యంగా వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే వెళ్ళకూడదు. యేసు కంటే ముందంటే ఎప్పుడో తెలుసా? 2:30 ఆరాధన అయితే కనీసం 2:15 లోపలికి వచ్చింది. ప్రభువా ఈ రోజు నీ స్వరం వినడానికి, నీతో మాట్లాడటానికి ముందుగా వచ్చేసానయ్యా, నాతో మాట్లాడండి. అది యేసు కంటే ముందు. ఆసక్తిని చూసిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. మా చర్చకు కుర్రాడు ఎప్పుడు ఆలస్యంగా వస్తూ ఉండేవాడు ఆశీర్వాద ప్రార్థనకి. ఓసారి అడిగాను, ఎలా నీకు సిగ్గేట్లేదురా మరీ దారుణంగా ఆశీర్వాద ప్రార్థనకు వస్తున్నాను అడిగితే, నాకు ఒక వాక్యం చెప్పాడు, దిమ్మ తిరిగిపోయింది నాకు. అన్నాడు, అన్నయ్య మొదటి వచ్చినట్టుగా ఆఖరి వచ్చినట్టుగా ఒకటే జీతంలో ఉందన్న బైబిల్ అంటున్నాడు.
అసలు ఏ వాక్యాన్ని ఎలా లింక్ ఎట్టేది చూసానే. అసలు వాక్యాలు కలిపేయాలన్నా తీసేయాలన్నా మనకన్నా ప్రొఫెషనల్స్ ఎవరో ఉండరు. ఒరే మొదలు వచ్చినట్టుగా ఆకలి వచ్చినట్టు ఒకటే జీతం అనేది గుడికి కాదురా. 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన, ఈ రోజు ఏసు వస్తాడనిపించుకుని ఈ రోజు మారు మనసు పొందిన ఒకటే జీతం. అది దాని అర్థం. మరి మందిరానితో 100% ఆరాధనలో పాలు పొందితే 100% దీవెనలు పొందుకుంటారు. సగంలో వస్తే సగమే, చివరి వస్తే కొంచెమే అని చెప్తే అప్పుడు బొరగొట్టుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఇలాంటి ఆరాధనలు మన ఇండియాలో కూడా జరుగుతాయి 2:30కి. ఇక్కడంటే చెప్పాను కదా, హాల్స్ని బట్టి టైమింగ్స్ని బట్టి పెడతారు. మన ఊరిలోనైతే కొంతమంది హాస్టల్లే దగ్గర ముందు ఆడితే పొద్దున్నే లెగడానికి తొందరగా లెగలేదు. అందుకని 10ంటికి లేచి తాయితీగా తయారై ఆరాధన టైమే 12-1 గంటకి వెళ్తారు. 1 గంటకి ఎత్తి మాస్టర్ గారు ఉన్న ఆసక్తిని బట్టి విశ్వాసం కూడా వస్తారు. వాళ్ళు 10-15 మంది ఉంటారు, పెద్ద ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఎలా వస్తారు చెప్పనా, 2 గంటలకు ఆరాధనను పట్టించి పాట మొదలెడితే 2:30కి మార్తమ్మ గారు వస్తారు. మార్తమ్మ గారికి ఒక పాట వేసేస్తాడు ఈయన. 2 సువార్తమ్మ గారు రాలేదు, ఇంకో పాట వేసుకోండి. యోహాన గారు రాలేదు, ఇంకో పాట వేసుకోండి. ఇంకా పలానా యాకోబు గారు రాలేదు, నువ్వు పాట వేసుకుని మనిషికో పాట పడతానే ఉంటాడు. డ్రమ్ము పాట కంచి కొట్టి 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 అందరూ 3:30కి వస్తారండి. వచ్చి చేసే పని ఏముంటుంది, కాళ్ళు చాపుకుని అలా నిద్రపోతుంటారు అందరూ. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సంగతి ఉంటుందా? ఆసక్తి నుంచి ఒక అద్భుతాలు జరుగుతాయి. అందుకని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఎలా వెళ్తున్నావు సోదరుడా? భయం ఉందా? వణుకుందా? గడగడలాడుతున్నావా? దేవుని మందిరం అంటే దైవ ప్రత్యక్షత పొందుకునే స్థలం అన్నటువంటి ఇంకిత జ్ఞానం ఉందా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. 2వ మాటలోకి వద్దాం, ఆ తర్వాత మేము చదువుతాం. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చెప్పండి, సమీపించి ఆలకించుట శ్రేష్టం అనండి. ఆలకించుట శ్రేష్టం అనండి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు మొదటి మాట ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అందరూ అనండి, ప్రవర్తన. 2వ మాట, దేవుని మందిరమునకు పోవునప్పుడు ఆలకించుట శ్రేష్టం. ఆలకించుట అనేది వాడికి భాషలో ఏంటి చెప్పండి? వినడం అనండి ఒకసారి. అంతే, ఆలకించడం అంటే వినడం. ఏ వినాలి మందిరానికి వచ్చినప్పుడు? ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఎందుకు వినాలి వాక్యం? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే. వాక్యము మాట్లాడుతుంటే నీ గుండెల్లోకి ఎవరు వెళ్తారు? ఆ వాక్యాన్ని వింటుంటే నీలోకి ఎవరు ప్రవేశిస్తారు? దేవుడే. ఆది యందున్న వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ రోజున వాక్యం నీతో మాట్లాడుతుంటే నీలో క్రియ జరిగించేది దేవుడే, నీ గుండెల్లోకి వెళ్ళేది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అయితే మందిరానికి వచ్చి దీవించబడాలని కోరుకునే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఒకటి, సమయానికి రావాలి, సకాలానికి రావాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. 2, వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కొంతమంది మందిరానికి వచ్చి బాగుపడతారు, కొంతమంది మందిరానికి వచ్చి నాశనం అయిపోతారు అన్నాను కదా. ఒకటి, మందిరానికి వచ్చి బాగుపడాలంటే ప్రవర్తన, సరైన ప్రవర్తన లేకపోతే శాపమే. 2, మందిరానికి వచ్చి శ్రద్ధగా దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. అర్థమైంది? కొంతమంది వస్తారు కానీ చెప్పండి వినరో. ఇంకా కొంతమంది ఉంటారు వినరో. చెప్పండి విన్నారు, పక్కన కూడా విన్నారు. అమ్మో, ఇదొక వెరైటీ బ్యాచ్. ఇది మందిరానికి రావటమే ఒకే ఒక పని మీద వస్తాం. అదేంటి తెలిసే, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అన్న ఒక అంశం మీద వస్తాం. వచ్చిన తర్వాత నువ్వు వినకపోతే నువ్వు వచ్చిన ఒకటే, రాకపోయినా. ప్రతి మందిరం దగ్గర ఒక బ్యాచ్ ఉంటారు. ఆడెవరు తెలుసా? అందరూ గుళ్ళో కూర్చుంటే గేట్ దగ్గర ఉంటారు. తెలుసా మీకు? ఒక బ్యాచ్ రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి ఆదివారం ఆరాధన సమయానికి కొంతమంది కుర్రోళ్ళు అలా లైన్లో నుంచుని ఎవరు ఇష్టం వచ్చిన మాట్లాడి ఎందుకు రావడం? గుడికి ఎందుకు రావడం? పేరు మాత్రం ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మందిరానికి వెళ్ళి వచ్చారు. అబ్బో, ఏం పడాయి, మందిరానికి వెళ్ళి వచ్చారంట. ఎక్కడ ఎక్కడున్నావు? మందిరం గేట్ దగ్గర. ఎందుకు? ఏం విన్నావు? ఏం మాట్లాడాడు దేవుడు నీతో?
దేవుని మాట వినకుండా వచ్చేదానికి ఎక్కడికి వెళ్ళకండి. వస్తే లోపలికి రావాలి, శ్రద్ధతో దేవుని మాటలు వినాలి. ఆ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడాలో ఒక్క మాట చాలు నీ బ్రతుకు మారిపోవడానికి. కొంతమంది వచ్చిన మరమాల కోసం చూస్తుంటారు. అయ్యారు ఈ మరమం చెప్తాడు, మరమాలు అరగంట కోసం, అరగంట మరమాలే కదా, అక్కర్లేదండి. అరగంట ప్రసంగంలో ఒక్క మాట నీ బ్రతుకును మార్చేది ఒక్క మాటే. కనిపెట్టాలి, ఇంకా ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు, ఇంకా ఏం చెప్పబోతున్నాడు, ఆ జీవితంతో ఏం మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. వాక్యం వినేవాళ్ళు కొన్ని కార్యాలు జరుగుతాయి. నీ మాట అగ్ని వంటిది కాదా అన్నాడు ఇర్మియా గ్రంథకర్త. అగ్ని ఏం చేస్తుంది? ఏం కాలిపోవాలి? పనికి రాని చెత్త చెదారం అంతా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే మనలో ఉన్న పాపము చెత్త చెదారం అంతా కాలిపోవాలి. కొంతమంది వస్తారు కానీ అది కాలదు. కాలకపోవడం కారణం ఏంటి? వస్తారు కానీ వినరు. అదే కారణం, అంతమించి కారణం. అసలు వింటే లోపల మంట మండుతుంది, వింటే కాలుతుంది, వింటే ఆ పాపం నశించిపోతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది. వినరు. ఈ వాక్యము బండలను పగలగొట్టు శుద్ధి లాంటిది. కఠిన హృదయాలు కరిగిపోవాలి, దేవుని వాక్యం మెత్తలైపోవాలి. అవ్వట్లేదంటే ఒకే కారణం, లోపలికి వాక్యం వెళ్ళడం లేదనమాట. అయితే అనాలోచనగా ఉంటావు, లేకపోతే నిద్రపోతావు, లేకపోతే అసలు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో చూస్తూ ఉంటావు, వేరే పనుల మీద వస్తావు. వాక్యాన్ని శ్రద్ధగా వింటే బండలు పగిలిపోతాయి. ఆమేన్. నీ వాక్యము చాకలు అని సబ్బుగా, సబ్బు ఏం చేస్తుంది? కడిగేస్తారు, శుభ్రం చేసేస్తారు. వాక్యం మాట్లాడుతున్నప్పుడే నడినెత్తు నుండి అది కాలు వరకు శుభ్రమైపోవాలి. సంఘము పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవడానికి పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమారుడిని సిద్ధపరచడానికి వాడిన మాట వాక్యము చేత ఉదక స్నానం చేసేలా, కడిగేసుకోవాలి. ఆ పెండ్లి కుమారుడు చూసినప్పుడు పవిత్రంగా కనపడాలి సంఘం. దేవుని వాక్యమే దానికి సరైన ఔషధం. కడకబడాలి. కడుక్కోవాలి కదా, ఎదురు తిరుగుతారు. కొంచెం గట్టిగా ప్రసంగం చేసేట్టు అనుకోండి, అయ్యారు నాకే కొట్టేస్తున్నాడు. కొంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్ప, అసలు ఈ రోజు చెప్పిన వాక్యం నాడు వచ్చింటేనా అంటే ఎవరి కోసం అండి ఈ వాక్యం? పక్కనోడి కోసం. అసలు ఈ రోజు చెప్పినాక ఆడొచ్చుంటేనే బలి ఉండదండి అంటాడు. అసలు మారాల్సింది ఆడి కాదు, వీడు మారాలి. రెండో బ్యాచ్ ఎవరంటే వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఖండన, బుద్ధి చెప్పడం, ఇవన్నీ మాట్లాడుతుంటే పక్కన కూడా చెప్తాడు కదా, నీకే ఏ చెప్పాడు, నీకే మొత్తానికి నీ సంగతి ఎవరు అయ్యారికి చెప్పేసారు, అయిపోయింది. వాడిని అచ్చడే నీకేనా, నీకు కాకపోతే ఎవరికి. నా చిన్నప్పుడు మా చర్చలో సంగతి బాగా గుర్తుండిపోయింది. మా నాన్నగారు ఇశ్రాయేలు సనికి సచ్చినట్టు వాక్యం చెప్పారు. ఒకసారి అనుకుని ఫ్యామిలీకి బాధ కలిగింది. 2 ఆదివారాలు గుడికి రాలేదు. మా వాడికి తెలియదు, అది ఒంట్లో బాగోలేదేమో, రాలేదు, హౌస్ విజిటింగ్ చేసి వద్దామని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తలుపు తీయగానే తలుపు పట్టగానే ఇంటి ఆవిడ తలుపు తీసింది. మా అమ్మని నాన్న చూడగానే అంత ఈ సౌండ్ కొత్తగా ఉండలేదు. అందుకని మా వాళ్ళు సిగ్గుపడలేదు, దేవుని సేవకులు కదా, చాలా మొండోళ్ళు. ఆవిడ వెనకాల లోపలికి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నారు, భార్య భర్తలు. ఆవిడ మొహం అంటే ఈయన మొహం చెప్పి కూర్చున్నారు, మాట్లాడలేదంట. కాసేపు ఆగి అమ్మాయి ఏమైంది, ఆదివారం గుడికి పట్టలేదు, 2 వారాలు రావట్లేదు, ఏమైందంటే 2 వారాల క్రితం ఏ వాక్యం చెప్పావు అన్నంత సీరియస్ ఆవిడ. ఒకసారి వీళ్ళు వెనక్కి వెళ్ళి ఏ వాక్యం చెప్పానండి, ఇశ్రాయేలు సనికి సచ్చిన సనుగుల గురించి చెప్పానమ్మా, ఇశ్రాయేలు సనికి సచ్చిరి అని చెప్పాను. ఎవరి కోసం చెప్పావు అన్నట్టు రెండో మాట. మా నాన్నగారు ఆవిడకన్నా ముండోడు, సేవలో ఎన్నో తినేసి వచ్చాడే. వెంటనే అన్నాడంటే నీకోసమే చెప్పానమ్మా అన్నాడు. ఎవరి కోసం చెప్తారు వాక్యం చెప్పండి, ఎవరి కోసం చెప్తారు గట్టిగా చెప్పండి. మీరు ఎందుకు వస్తారు మందిరానికి? ఇప్పుడు వాక్యం ఎవరి కోసం చెప్తారు, మళ్ళీ మా కోసం చెప్పడం ఏంటి? మీకోసమే చెప్తారు, ఎవరి కోసం చెప్పరు. ఇక్కడికి వచ్చేది నువ్వు వాక్యం కోసమే వస్తావు. అయ్యగారు ప్రిపేర్ అయ్యేది నీకోసమే ప్రిపేర్ అవుతారు. అయ్యగారు చెప్పేది నీకోసమే. దాన్ని ఎలా తీసుకోవాలి? నా కోసమే చెప్పడానికి పగరబోతానగా కాదు, ఈ రోజు దేవుడు నాతోనే
ఉంటే నీ బ్రతుకు అద్భుతంగా మారిపోతుంది. ఆమె చెప్పండి. కొంతమంది అంగీకరించలేరు, అసలు అంగీకరించలేరు. ఏంటంట చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు, మైకి దొరికిందనా, ఇక ఎవడు చెప్పలేడా, నాకు రామ ప్రసంగాలు నేను చేయలేనా అని ఇలా పొగరబోతుతనంగా మాట్లాడతారు కొంతమంది. దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు. ఈ మందిరం కాదు కదా, నువ్వు ఎంత పెద్ద మందిరం అని పేరొందిన మందిరానికి వెళ్ళినా దేవుని వాక్యం నీ గుండెల్లోకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళినా బాగుపడనే పడదు. అంగీకరించాలి వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వింటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? దేవుని మందిరంలోకి పోయినప్పుడు మొదటి మాట చేస్తున్నా, రెండో మాట వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనంటే రెండో మాట, మూడో మాట రెండో వచనం చదువుతాం. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అందరూ అనండి మాట, కొంచెం గట్టిగా అనండి. దీని వాడుక భాషలో చెప్పండి. దాని గ్రాంధికం అక్కర్లా, అంతే. ఇక వేరే లాంగ్వేజ్ లేదు. ఎవరో సహోదరు ఇంట్లో అలవాటు అనుకుంటా సగం చెప్పేసి చెప్పండి. నోటిని కాచుకోము అంటే అర్థం ఏంటి? నోరు మూసుకోము అనండి మాట, అంతే. మూడో మాట, నువ్వు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నోరు మూసుకొని కూర్చో. అది దాని అర్థం. ఎందుకు కూర్చోవాలి? దేవుని మందిరంలోకి పోవునప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. నోరు తెరవవలసి వస్తే ఒక పని కోసమే తెరవాలి, దేవా నీకు స్తోత్రం అని చెప్పడానికి తెరవాలంతే. ఆయన పాడడానికి తెరవాలి, ప్రార్థించడానికి తెరవాలి, స్తుతించడానికి తెరవాలి తప్ప ఇక ఇతర ఏ మాటలు మాట్లాడడానికి మందిరంలో నోరు తెరవకూడదు. అర్థమైందా? కొంతమంది మందిరంలోకి వచ్చి పాడైపోవడం కారణం ఏంటంటే అయ్యగారు చెప్పింది ఏంటో వాళ్ళు మాట్లాడేసుకుంటారు. కలెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ దొరికింది, ఇద్దరు కలిసి కలెక్టర్ గారి దగ్గర ముందు కూర్చున్నాం. మన పనులు ఎప్పుడు చేసి పెడతాడు? మనం ఆయన చెప్పేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడు శ్రద్ధగా వినకుండా మన ఇద్దరు మాట్లాడేసుకుంటున్నాం అనుకో. కాసేపటికి ఏమన్నాడు? అర్జెంట్గా ఇద్దరునే మాట్లాడకూడదు. కలెక్టర్ కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నావు? గోకేతనం పక్కన వాక్యం చెప్తుంటే కొంతమందికి ఇది ఒక జబ్బు. ఇక్కడ పాస్టర్ గారు చెప్తా ఉంటారు, మాట్లాడేసుకుంటూ ఉంటారు. కొంతమంది తలకే కింద తీసుకుంటారు. బాబు వీళ్ళు ఎంత ఏమైపోయి ఉంటారు అనుకుంటారు. చాటింగ్ చేసుకుంటారు కింద. చాటింగ్ చేసుకునే బ్యాచ్, ఇదో బ్యాచ్. వినరు దేవుని వాక్యాన్ని, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాటలు వస్తాయి చెప్పనా? కొన్ని ఏమన్నా పనికి వచ్చే మాటలు అంటే, మన మగోళ్ళు అనుకోండి, జగన్ ఎక్కడ ఉన్నాడు గోపుతాడు పక్కనే, జగన్ ఎక్కడున్నాడు, బాబు ఓడిపోయాడు కదా ఎక్కడున్నాడంట. ఏంటంటే చంద్రబాబు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఏంటంటే నీ ఎన్నికల గురించి మీ ఇంటికి వస్తారా? ఎక్కడ మాట్లాడుకుంటుంది? మందిరంలో నీకు ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది? కలిసి బయట కూడా మాట్లాడుకోరు. మరి బయట ఉన్నంతసేపు ఒక అరగంట ముందు వచ్చినా కలిసి మాట్లాడుకున్న వేరు వేరు విషయాలు వస్తాయి. ఇక్కడ రాగానే జగన్ గుర్తొచ్చేస్తాడు. అది కూడా ఎప్పుడు? వాక్యం చెప్తున్నప్పుడు. అదే స్త్రీలు అయితే చీర ఎక్కడ కొన్నాం, కొంచెం మంచి పట్టు చీర కట్టుకొచ్చిన గోకే చీర ఎక్కడ కొన్నాం, అమ్మ ఇంటికి వెళ్తుంది వీరులో ఉన్న చీరలన్నీ లాగించేయి. ఒక రోజు కూర్చొని అడుగు, ఇది ఎక్కడ కొన్నాం, ఇది ఎక్కడ కొన్నాం, ఇది ఎంత అయింది, అదెంత అడుగు. అక్కడ అడగరు. ఎక్కడ అడుగుతారు? మందిరంలోనే. ఈ లోపు చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పేస్తా ఉంటారు. ఇతర చీరల గురించి మాట్లాడుకుంటూ సైతాన్ని ఎంత కుయుక్తుపడే వాక్యాన్ని మాత్రం వినవడం. మాట్లాడకూడదండి మందిరంలో, ఏ మాట మాట్లాడకూడదు. కొంతమంది అయితే సంఘస్థుల గురించి మాట్లాడుకుంటారు. తెలిసిందా? మన సంఘపతి అమ్మాయి తెలిసిందా? భోగేసుకుంటూ ఉంటారు పక్కన. వాక్యం అస్సలు ఆ పనికి మనం మాట్లాడు, ఈ పనికి మనం మాట్లాడు. ఇంకా కొంతమంది అడ్వాన్స్డ్, వీళ్ళు దేని గురించి మాట్లాడరు? జగన్ గురించి మాట్లాడరు, చంద్రబాబు వద్దు, చీరలు వద్దు, ఏ వద్దు, విశ్వాసులు వద్దు. ఏ లెవెల్ గురించి మాట్లాడతారు సార్? డైరెక్ట్ గా మాస్టర్ గారి గురించి. ఇలా టార్గెట్ అంతా ఎవరు? ఈరోజు ఏంటి మనడు ఆ తయారయ్యాడు. అయ్యా కోటు షూట్ వేసుకున్నాడు. ఎలా వచ్చేస్తున్నా
నిజమే. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే పాస్టర్ మంచిగా తయారవ్వకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, వాళ్ళు రోజుకి నాకు చొక్కేది గీతలు గీతలు చొక్క. విశ్వాసం మనమే ప్లేన్గా ఉంటే ఏంటంటే ఈ వయసులో అంత రంగం కావాలా ఏమంటే ఇవన్నీ ఎవరు మాట్లాడుకుంటారు? సేవకుల గురించి వేళాకోళంగా నవ్వుతాలుగా ఇష్టం వచ్చినట్టు విమర్శించుకుంటా ఏమంటే మాట్లాడే విశ్వాసులు చాలా మంది ఉంటారు. ఒక్క మాట చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ సేవకులతో మాత్రం పెట్టుకో. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. సేవకుడు అంటే ఏసేపు పిచ్చి ప్రేమ, పిచ్చి ప్రేమ. విశ్వాసులు అంటేనే చాలా ప్రేమ దేవునికి. సేవకుడు అంటే ఇంకా పిచ్చి ప్రేమ. ఎందుకో చెప్పనా? సేవకుడు ఉన్నవన్నీ వదిలేసుకొని నీ సేవ చేస్తాను ఆయన వచ్చేస్తాను. ఆయన వచ్చినప్పుడు 10 మంది సంఘం కనపడతారు. ఇదిగో అయ్యగారు ఉన్నారు, అనీష్ గారు బైబిల్ తప్పిదయ్యారు. ఎన్ని సంవత్సరాలు సార్? 5 years. మంచి అవన కాలంలో ఎలాంటి ఆశలు ఉంటాయండి మనుషులకి? నేను పెద్ద చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలి, పెద్ద సంపాదించాలి ఉండదా? 3 కోరికలు ఉంటాయి. అవన్నీ చంపేసుకొని నేను దేవుడికి సేవ చేయాలని 5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి, ఆ బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఆయనకి ఏమన్నా తెలుసా? నాకు ఎంతమంది సంఘం ఉంటారు, నన్ను ఎంతమంది పోషించేస్తారు, నాకు ఇల్లు అద్దెకు చేస్తుంది, నా భార్య పిల్లలను బాగా పోషించుకోగలుగుతాను, నా భవిష్యత్తు బాగుంటుంది అని ఏమన్నా తెలుసా? ఏమి తెలియదు. ఓరుగాల్లో దీపం పెట్టి దేవుడు అంటాల్సి ఉంటే అది సేవకుని బ్రతుకు. నా 18వ ఏట నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాను, నన్ను ప్రేమించి నా కోసం నువ్వేం చేస్తావని ప్రభు అడిగితే మంచం మీద అమంతంగా దూకి మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఇదిగో నా కోసం నువ్వు ప్రాణమే పెట్టావు, ఇక నుండి నీ కోసం ఏదైనా చేస్తాను ఆయన అని 18వ సంవత్సరంలో అభోశుభం తెలియనటువంటి పరిస్థితుల్లో నా జీవితాన్ని ఏసైకి అర్పించేశాను. అది తెలీదు. నేను సేవ చేస్తే సంఘం వస్తారు, లేకపోతే విశ్వాసం వస్తారు, డబ్బులు వస్తాయి, అసలు ఏం తెలియదు. రాకపోతే ఏం సంగతి? ఎంతమంది లేరు అలాంటి? ఆ ఒక్క సమర్పణ ఉందే, ఆ ఒక్క సమర్పణ ఏమీ లేకుండా ప్రభు నీ కోసం నేను బ్రతుకుతాను ఆయన, నీ కోసం నా జీవితాన్ని సమర్పించేస్తాను ఆయన అని వస్తారే, ఆ ఒక్క సమర్పణని జీవిత కాలం ఆనరు చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నన్ను నమ్ముకొని వచ్చాడురా, అన్ని వదిలేసుకుని వచ్చాడని నమ్ముకుని, అన్ని కాదనుకుని వచ్చాడని నమ్ముకుని, అతను ఎవరైనా ఏమనంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు దేవుడు. మోసే దేవుని పిలుపు చేత సేవలోకి వస్తే అతను చేసుకున్న ఒక వివాహాన్ని బట్టి తృణీకరించి మాట్లాడింది సొంత అక్క మిరియాం. దూషించిన కారణం మిరియాం ఏం మాట్లాడుతున్నా? మోసే నీ తమ్ముడైతే మోసే నేను ఏర్పరచుకున్నా సేవకుడు. ఏం మాట్లాడుతున్నావు? కుష్ఠ రోగాన్ని కలిగించాడు. కాబట్టి సేవకుడి నీ చుట్టమైనా, నీ తమ్ముడైనా, నీ అన్న అయినా, బావైనా, బామ్మర్తైనా, మామయ్య అయినా, ఎవరైనా సరే సేవకుడు సేవకుడే. సేవకుడు సేవకుడిలాగే చూడాలి, సేవకుడు గౌరవించాలి. తృణీకరించి తోలనాడి మాట్లాడావా దానికి పర్యవసానం చూస్తావు, జాగ్రత్త. సేవకులతో పెట్టుకోకూడదండి. ఒకసారి నా దగ్గరకు కుర్రోడు వచ్చాడు. వాడు పాస్టర్ గారు నాకు బాగా తెలుసు కదా అని అడిగిన, ఎలా మీ పాస్టర్ గారు ఎలా ఉన్నారు అంటే, మా ఊడా అంటున్నాడు సీరియస్గా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన చాలా సీనియర్ పాస్టర్ అయినా. మా ఊడికి మంచి కళ్ళు అంటున్నాడు. వెంటనే అన్నాను, మీ ఊడికి కాదురా కళ్ళు ఎందుకు ఎక్కింది, నీకు ఎక్కిపోయింది. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత. ఒక సీనియర్ సేవకుని పట్టుకుని అలా మాట్లాడతావా అని ఆ రోజు బుద్ధి చెప్పారు. మాట్లాడకూడదు, సేవకుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒక మాస్టర్ గారిని ఒక ఇంటికి భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే మాస్టర్ గారు భోజనం చేస్తారు. చిన్నపిల్లడు, ఇంట్లో ఉన్న చిన్నపిల్లడు పరిగెత్తుకుని వచ్చి, అంకుల్ మీరు పందిలా తింటారంట కదండి అన్నాడంట. అసలు ఎలా ఉంటుందంటే భోజనం చేసేవాడు మాస్టర్ గారిని. ఎందుకన్నాడు మీరు చెప్పండి. ఆ ముందు రాత్రి మొగుడు పిల్లలతో మాట్లాడుకున్నారు, ఏమే రేపు మనోడు అక్కడ కదా కాస్త ఎక్కువ ఉండు, ఎందుకని పందిలో తింటాడు, అది వాళ్ళతో మాట్లాడుకున్న మాటలు.
ఆ మాటలు చిన్నపిల్లడు చేశాడు, వీడికేం తెలుసు పాపం వచ్చి అమాయకంగా పాస్టర్ గారి దగ్గర అనేసి. నేను అంటున్నాను ఒక మాట, ఇప్పుడు పెట్టిన భోజనం వల్ల ఆశీర్వాదం ఉంటుందా, మాట్లాడిన మాటల వల్ల శాపం ఉంటుందా? కొంతమంది పాస్టర్ గారు వెనకాలే ఉండి శాపాలు తెచ్చేసుకుంటారు. ఎలాగో తెలుసా, మొత్తం పరిచయం చేయలేక వస్తారు. ఆయన వెనకాల ఉండి పరిచయం చేయాలి, పని చేయాలి, ఆ దేవుడి పని చేయాలని వస్తారు. వచ్చిన తర్వాత బుద్ధి మారిపోద్ది, వచ్చి ఆడకే గోతులు తవ్వుతూ ఉంటారు. నువ్వు ఆయనకి గోతులు తవ్వట్లా, నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావు. జాగ్రత్త. సేవకుల గురించి తోలినాడు మాట్లాడకండి. వారి సమర్పణను గౌరవించండి. వారి జీవితంలో దేవుని కొరకు వారు తీసుకున్న నిర్ణయాలు గౌరవించండి. సేవకుల్లో నీకు తప్పు కనబడొచ్చు మాట అంటే ఆయన తప్పు చేస్తున్నా ఊరుకోవాలండి. ఊరుకోవాలి. నీకు ఎవరు వచ్చాడు? అది కదా విశ్వాసానికి దేవుడు అనుమతి ఇచ్చాడా పాస్టర్ని సరి చేయడానికి? ఉందండి ఎక్కడైనా? లేదండి. సేవకులమైన మాకు మరింత కఠిన తీర్పు అన్నది బైబిల్లో. మేము నిలబడతాం ప్రభు దగ్గర. మీకన్నా ఎక్కువ వేపుడు కార్యక్రమాలు మాకు ఉంటాయి పైన, అది మేము ప్రభు చూసుకుంటాం. ఆయన ఎప్పుడు పాపంలో పడ్డామో, ఎప్పుడు చెడులో పడ్డామో, ఎప్పుడు దేవునికి అసహ్యమైన కార్యం చేశామో, మళ్ళీ ఎప్పుడు వెళ్ళని బాధలు పడుతున్నాయని మాకు తెలుసు. మా రహస్య జీవితం ప్రభుతో ఒక సంబంధ బాంధవ్యాలతోనే సాగుతుంది. క్షమాపణ అడగడం మాకు తెలుసు, క్షమాపణ పొందుకోవడం మాకు తెలుసు. మేము మనుషులమే, మాలో ప్రవహించేది రక్తమే. మేము కూడా కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ తీర్పు తీర్చేటువంటి ఆ పరిస్థితి దేవుడు విశ్వాసం చేతికి మాత్రం అట్లాడకండి. అసలు ఆయన దేవుడు చూసుకుంటాడే, మనకెందుకు? అది మంచి పద్ధతి. ఆమె చెప్పండి. వాక్యాన్ని వింటానికి వచ్చినప్పుడు వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవాలి తప్ప సేవకుల్లో లోపాలు చూడకూడదు. పంపు దగ్గర నీళ్లు పట్టుకున్నప్పుడు నీళ్లు పట్టుకుని వెళ్ళిపోవాలి. ఏరెట్టి చూడకూడదు. పంపులో తుప్పు ఉందా, చెత్త ఉందా, మట్టి ఉందా చూస్తారా? సేవకుడు పంపులు అంటాడు, వాక్యం అందిస్తాడు, నీళ్లు పోస్తాడు, నీళ్లు పట్టుకుని వెళ్ళిపోవాలి. పంపులో ఉన్న లోపాలు చూడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి నోటిని కాచుకోవాలి. చెప్పండి, నోటిని. 3 మాటలు చెప్పాను. దేవుని మందిరానికి పోయినప్పుడు మొదటిది ప్రవర్తన చేస్తున్నారు. 2 వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. 3 నోటిని కాచుకోవాలి. చెప్పండి 3 నోటిని. 4వ మాట, 4వ వచనం, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుడైన ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుంటుటయే మేలు. నీ దేహంలో శిక్షకు లోపరచినంత పని నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుగా చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యక్తపరుచుంది. ఇక్కడ 4వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే మొక్కుబడులు చెల్లించుట అనండి మాట. సౌండ్ తగ్గింది కొంచెం గట్టిగా రండా. అన్నిటికీ సౌండ్ బాగుంటుంది గుళ్ళో. ఇలాంటి వాక్యాలు చెప్తే మాత్రం సౌండ్ తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చేసారా లైన్లోకి? ఇప్పుడు చెప్పారా సంతాల గురించి? ఇలా వతనాలు సరిపోవట్లేదా? ఇలాగ ఆలోచించేస్తారు కొంతమంది. దేవునికి ఇచ్చుట ఆశీర్వాదాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఆమె ఆశీర్వాదాల్లో ఒక ముఖ్యమైన పార్టీ అంటే చెప్పిన దేవునికి ప్రభు అన్నాడు, నీవు నీ గుప్పిళ్ళు విప్పు, నేను నా గుప్పిళ్ళు విప్పుతా. మన గుప్పిళ్ళు ఇంతే ఉంటాయి. ఆయన గుప్పిళ్ళకి పెట్టబడిన పేరు ఆకాశపు వాక్యం. ఆమె ఎంతసేపు పైన లాగడం కాదు. ప్రభు ఇవునైనా ఇవు ప్రభు, పిల్లడు పెళ్ళి అయిపోయినా, పిల్లలు పుట్టేదైనా, స్థలం కొనేదైనా, ఇల్లు కొనేది, బండి కొనేది, కారు కొనేది, అన్ని కొనేది. లాగు లాగు లాగుతూ ఉంటారు. ఎంతసేపు చూసినా పైన లాగటం. నేను అంటాను చెయ్యి ఎలాగంటాం కాదు, కొంచెం చెయ్యి ఎలాగంటాం నేర్చుకోవాలి. ఇలా వెనక తెప్పటం నేర్చుకుంటే నువ్వు నీ గుప్పుడు విప్పుతుంటే ఆయన ఆకాశపు వాక్యం విప్పుతాడట. హల్లెలూయా. చాలా మంది మందిరానికి వస్తారు కానీ ఎంతకాలమైన అదే పూరుగుడిస, అదే డొక్కు సైకులు, అదే పేదరికం, అదే హక్కులు, అదే దరిద్రం. సంపాదన వస్తున్నా కానీ సరిపోని పరిస్థితి. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకపోవటం అన్నారు. ఇవ్వాలండి. కొంచెముగా విత్తువాడు విస్తారంగా విత్తువాడు, అస్సలు విత్తనవాడు అప్పుడు పంట చూస్తాడు. అది ఎలా పండిపోతాడు, అది ఎలా బాగుపడిపోతాడు. 2 సంవత్సరాల క్రితం
వచ్చినోడికి రహస్యం తెలిసిపోయింది, దేవునికి ఇవ్వటం. ఆడు అభివృద్ధి చెందిపోతున్నాడు. నీకు 30 సంవత్సరాలన్నా తెలియట్లేదు, నువ్వు ఆడెంత చూసి కుళ్ళుకుంటున్నావు అంట. ఇవ్వాలి. ఏమంటే ఏ కొలతతో విద్యుతావో ఆమె చెప్పండి. మన సంతా టైంలో జోబులు చేయడితే ఏ కాయకి ఎంతో తెలిసిపోతారికి. 2000 వద్దు, 500 వద్దు, 200 వద్దు, 100 వద్దు, బెళ్ళేమన్నా తోతా ఉంటాడు కదా జోబులు చెయ్యి. నువ్వు బెళ్ళెత్తే దేవుడికి ఏమిస్తాడు? అది మందు బిళ్ళైనా అవ్వచ్చు. ఇవ్వాలి. దేవునికి విత్తాలి, కొయ్యాలి. చెప్పండి, విత్తాలి. చెప్పండి హల్లెలూయా. ఎట్లా చెప్పండి హల్లెలూయా. విస్తారంగా విత్తాలి, విస్తారంగా. ఆమేన్. ఒకడు చచ్చిపోయి పైకి వెళ్ళిపోయాడు. దేవదూత అక్కడ ఆపింది, అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి అన్నాడు. ఏంటి అంత ధైర్యం ఉన్నావంటే, నేను ఎంత భక్తిగా బ్రతికారో తెలుసా, నా కోసం పెద్ద బిల్డింగ్ ఉంటుంది పైన, ఎక్కడ ఉందో చూడు ఎత్తికే అని చెప్పి దేవదూతని గట్టిగా అడిగితే మొత్తానికి అన్ని చూసి, ఇదిగో అక్కడ ఉంది నీ ఇల్లు, అక్కడికి వెళ్ళి అందంట. ఆడికి వెళ్ళేటప్పటికి 3 తాటేకులతో ఉందంట ఇల్లు. 3 తాటేకులు. వెంటనే దూత దగ్గర వచ్చి అడిగాడంటే, ఏంటి 3 తాటేకులు ఉన్నాయంటే, అవును నువ్వు వెళ్తాను చాలా మందిరానికి వెళ్ళావు, చాలా సభలకు వెళ్ళావు, చాలా కార్యక్రమాలకు వెళ్ళావు అని ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్లకి నువ్వు వేసిన కానుకలన్నీ లెక్కెడితే నీ డబ్బులకి 3 తాటేకులు వచ్చినాయి అని చెప్పిందంట. పరలోకంలో మీకు ధనమును కూర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. అది ఎక్కడ విత్తితే అక్కడ కోసుకుంటావు. స్తోత్రం చెప్పండి సరిగ్గా. ఎక్కడ విత్తే ప్రతిదీ అక్కడికి పెట్టుబడే. ఆమేన్ చెప్పండి. అది తెలియక చాలా మంది అయిపో డబ్బులన్నీ పాస్టర్ గారికి వెళ్ళిపోతున్నాయి, డబ్బులన్నీ గుడికి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఏడుపు మోకాలతో ఇచ్చేవాడు ఉంటారు. నీ ఏడుపే మిగులుతుంది నీకు. సంతోషంగా ఇవ్వాలి. ఆమేన్. కొంతమంది అసలు ఎందుకు ఇవ్వాలో తెలియదు. ఎందుకు ఇవ్వాలంటే పబ్లిసిటీ కోసం. ఇచ్చాడంటే 10 జనం పేర్లు చెప్పాలి. ఒకసారి ఊళ్ళో సభలు జరుగుతున్నాయి, లాస్ట్ లో పేర్లు చదువుతున్నారు. పేర్లు చదువుతాయి గారు యాకోబు గారు 100 రూపాయలు అన్నాడు. ఆ యాకోబు గారు వెనకాల నుండి వస్తున్నాడు, ఇంటి పేరు చెప్పారా అంటున్నాడు. ఎంతకి 100 రూపాయలకి ఇంటి పేరు చెప్పమని అంత గట్టిగా అరిచేటట్టు 1000 రూపాయలు ఇస్తే పాస్ గారి పని అయిపోయినట్టే కదా. భయమేసిపోయింది నాకు. ఆ రోజు ఊరు నాయన 100 రూపాయలు ఎంతకి ఆగేసేటట్టు అయ్యాను. కొంతమంది ఫ్యాన్ అయిన తర్వాత ట్రాక్టర్ మీద కట్టడం పేరు చెప్తారు. ఫ్యాన్ తిరిగితే పేరు ఆ పేరు ఎక్కడో చోట కనెక్షన్. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. ఆ సంఘ పెద్దగా గుమ్మం దగ్గర కూర్చున్నాడు. లోపల అట్లా 3 రోజులు ఆ గుమ్మం దగ్గర ఉన్నాడు. అయ్యారిని అడిగాను, అంటే సంఘంలో చాలా పెద్ద పేరు ఉందని సంఘ పెద్దగా. ఆయన ఒకరోజు కూడా లోపల కూర్చొని వాక్యం వినలేదు. ఏంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడు అంటే చెప్పిన మాట ఏంటంటే, ఏం లేదు అయ్యారు గుడి కట్టించేటప్పుడు గుమ్మం ఆయన వేయించాడు. అప్పటి నుండి గుమ్మం దగ్గర కూర్చుంటాడు. రాడంట ఎవ్వరు కనపడడం లేదు. మా ఇంటి పేరు మీద వేయించామని చెప్తా ఉంటాడు. అమ్మ బాబు చచ్చిపోయినా కూడా దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడేమో, గుమ్మం పట్టుకుని. ఎలాంటి వాళ్ళు ఉంటారండి. పబ్లిసిటీ కోసం చేయకూడదు, పబ్లిసిటీ కోసం చేయకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకా కొంతమంది ఎందుకు చేస్తారు తెలుసు, సానుభూతి పనులు. ఏడు ఎలా అంటారు, మేమే ఒక్కపోతే పాపం పాస్టర్ గారు ఎలా బతుకుతాడండి, అయ్యి బాబోయ్ ఏడు పెంచేస్తున్నారంట పాస్టర్ గారిని. మేము దర్శనం బాగోకపోతే కార్యక్రమాలు ఎలా వెళ్తారండి, అయ్యా ఎలా వెళ్తారండి, నీకు ఎలా వెళ్తారండి, గుడి ఎలా కడతారంటే అది ఎలా చేస్తారండి. నీ సంతాలు పెట్టి అయిపోతుందా? కరువులో కాకుల చేత ఆహారం పంపించి తన సేవకుని పోషించిన దేవుడు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా సేవకుని కడుపు మాత్రం ఆకలితో వంచడు. ఆమేన్. ఆయన చూసుకున్నాడు సేవకుని సంగతి. నువ్వు సానుభూతి ఏం అక్కర్లా. నువ్వు దేవునికి ఇచ్చేది ఎందుకు ఇవ్వాలంటే కృతజ్ఞతతో ఇవ్వాలి. చెప్పండి ఎందుకు ఇవ్వాలి. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు చక్కగా శ్వాస పీల్చుకున్నావా? ఆక్సిజన్ లేవు కదా. ఒకవేళ ఆక్సిజన్ ఉంటే ఎంత తీసుకుంటారు హాస్పిటల్ ఒక రోజు ఆక్సిజన్కి? 1000 రూపాయలు. ఎంత ఆ రోజుకు 1,00,000 అవుతుందండి. ఆక్సిజన్కి ఎంత తీసుకుంటారండి? 1000 ధరమ్స్ అండి. ఎక్కడ 20,000 ఒక రోజుకి. అయ్యో బాబోయ్. ఒక 30 రోజులు అనుకోండి. 30 రోజులు ఆక్సిజన్ మీద ఉండి బయటకు వస్తే ఎంత ఉంది? 6 లక్షలు. 6 లక్షలు. నేను అంటాను, దేవుడు నెలకు ఒక బిల్లు ఇవ్వాలి. మీరు గాలి పీల్చుకున్నందుకు 6 లక్షలు.
ఎండకి ఎంత, గాలికి ఎంత, అన్నింటికి ఇంత ఇంత అని నెలకు బిల్లు ఇస్తే ఫస్ట్ బిల్లుకే గుండెకి చచ్చిపోతుంది కదా. కృతజ్ఞత ఎందుకు ఉండాలంటే ఇవన్నీ ఫ్రీగా ఇవ్వట్లేదా దేవుడు, మనకి ఉచితంగా ఇవ్వట్లేదా, మనం అన్ని హాస్పిటల్ కట్టట్లేదే, ఎవరికి కట్టట్లేదే, అన్ని ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని ఉచితంగా పొందుకున్నందుకు దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవునికి ఇచ్చేది నీ సంపాదన ఏం కాదండి, ఆయన ఇచ్చిన దాంట్లోనే కొంత ఆయన ఇస్తున్నావు అంతే. ఆయన ఇవ్వకపోతే నీకెక్కడ అవుతుంది అది? అర్థమవుతుందా? నేను ఇవ్వకపోతే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? అసలు అలా మాట్లాడొద్దు. నువ్వు దేవుడు ఇచ్చిన దాంతో నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నువ్వు ఇచ్చే దాంతో దేవుడు బ్రతకట్లేదు. అందుకని దేవుడు ఇచ్చిన దానిలో కొంత ప్రభు నీవు నా కొరకు చేసిన దానితో పోలిస్తే నేను చేసేది చాలా తక్కువ. మా తల్లిదండ్రులు ప్రార్థన ఒకటి నేర్పించారు, మాకు ఇవ్వటం ఒకటి నేర్పించారు. ఏ పాస్టర్ గారు వచ్చినా ఊరిని పంపకండి రా. తెల్లవారు లెగిస్తే నా దగ్గర రోజుకి 30 నుండి 50 మంది విజిటర్స్ పాస్టర్స్ వస్తారు నా దగ్గరికి. దేనికంటే డేట్లు తీసుకున్నవాడు ఒక బ్యాచ్, సభల కోసం డేట్లు తీసుకున్నవాడు, కలవడానికి వచ్చేవాడు ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఎవరంటే మందిరం కట్టుకుంటున్నామండి సహాయం చేయాలి. ఏ పాస్టర్ గారు వచ్చినా 100 సిమెంట్ బస్తాలు, 200 సిమెంట్ బస్తాలు, 50 సిమెంట్ బస్తాలు, ఐరన్, ఇసుకో, ఇటుకలు ఏదో ఒకటి స్పాన్సర్ చేసి పంపుతూనే ఉంటాను. ఫారిన్ ఫండ్స్ ఏమి లేవు నాకు, ఇంగ్లీష్ రాదు మనకి, దేశ కట్టడం చేయండి అర్థమైందా. నాకు తెలిసిన రహస్యం ఏంటంటే నేను విత్తుతా ఉంటే మోస్తా ఉంటాను. ఆమేన్. అది చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. అందుకనే ఇవ్వటం 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 అలవాటు చేసుకున్నాను. ఈ రోజున ప్రపంచ దేశాలు, అనేక దేశాలు తిరిగి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇచ్చి నష్టపోయిన వారు భూమి మీద ఎవరు లేరు, ఉండరండి. ఇవ్వటం అంటే మనం పెట్టుబడి పెట్టడమే. ఒక రోజు పంట కోసుకోబోతాం. హల్లెలూయా హల్లెలూయా. ఏలూరులో 5 ఎకరాల స్థలం కొనడానికి ప్రార్థన చేస్తున్నాం. మా నెల్లు చూసి వస్తే ఎకరానికి 6 కోట్లు చెప్పాడు. 5 ఎకరాలు కలిపి 30 కోట్ల రూపాయలు అన్నాడు. అక్కడ అడుగు పెట్టి ప్రభు ఈ స్థలం మాకు ఎత్తున్నందుకు వందనాలని చెప్పేసి వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంత కావాలి? 30 కోట్లు కావాలి. దేవుడు ఇస్తాడు కూడా. నేను బోర్డు అంతమందికి విత్తుతా ఉన్నాను, నాకెందుకు రావు, వస్తాయిలే, దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థన చేసుకుని పగలంతా నాన్ వెజ్ ఫాస్టింగ్ అంటే నీస్కెత్తాం, రాత్రులేమో మామూలు ఫాస్టింగ్, భోజనం చేయను, మంచి పచ్చి పెట్టేశాను. అసలు ఫాస్టింగ్ అంటే మామూలు ఫాస్టింగ్ ఎన్ని రోజులన్నా చేయొచ్చు, కానీ నీస్కెత్తకుండా ఫాస్టింగ్ చేయగలను, అది పెద్ద కష్టతరమైంది. అది సమర్పించుకున్నాను. రోజు నా ముందేమో మొక్కలు వేసుకుని తింటున్నారు, నేనేమో బీరకాయ, బెండకాయ, దొండకాయ వేసుకుని తిన్నాను. ఎంత బాధగా ఉందో. అయినా కానీ దేవుని సన్నిధిలో గట్టి పట్టుబడితే దేవుడే సహాయం చేస్తాడు. 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు ఉపవాసాలు ఉన్నాను. అందులో 3 నిర్మాణాలు. 1 మందిర నిర్మాణం జరగాలి, 2 బైబిల్ కాలేజ్ నిర్మాణం జరగాలి, 3వది ఏంటంటే ఏలూరులో జ్యోతిరాజ్ ఫౌండేషన్ పేరు మీద ప్రతిరోజు 100 మంది అడుక్కునే వాడికి భోజనం పంపిస్తున్నారు. ప్రతిరోజు 2 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు నా హృదయంలో కలిగిన భారం ఏంటంటే ఇలా కాదు, వాళ్ళ కోసం పెద్ద బిల్డింగ్ కట్టేసి 200 పడకల బిల్డింగ్ కట్టేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చేయాలి. వాళ్ళందరూ ఒక ఆశ్రయం పెట్టారు. ఇక్కడ వాళ్ళందరూ ఏలూరు అడుక్కునేవాడు రోడ్డు మీద ఎక్కడ కనపడకూడదు, అందరూ నా దగ్గర ఉంటారు. నేనే పెంచాలి వాళ్ళందరినీ, నేనే పోషించాలి, వాళ్ళ రోజు నేనే భోజనం పెట్టాలని భారం కలిగింది. వెంటనే 3 ప్రణాళికల మీద ప్రార్థన చేసి మా సంఘంలో ప్రకటించారు. రండి చేద్దాం, ఏం కాదు, 30 కోట్లు కాదు, 60 కోట్లు కాదు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ 30 కోట్లుగా ప్రణాళిక చెప్పారు. 3,000 మంది కనుక ₹1,00,000 ఇస్తే 30 కోట్లు వచ్చేస్తాయి. ఎంత? 3,000 మంది కనుక ₹1,00,000 ఇస్తే 30 కోట్లు వచ్చేస్తాయి. మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఇస్తారు చెప్పకూడదు అని చెప్పారు. ప్రస్తుతానికి ఒక 60 మంది రెడీ అయ్యారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకా చాలా మంది కావాలి. ప్రార్థన చేస్తున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏది. నాకు ధైర్యం ఏంటంటే నేను బోల్డ్ మందికి విత్తాను. దేవుడు నా పని దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా ఆయన పని కనుక ఆయనే కార్యాన్ని జరిగిస్తాడు. అది నా నమ్మిక. అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టేశాను. స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ జనరేషన్స్ కి నా కాలం ముగించి నా తర్వాత వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన పని వాళ్ళకి అప్పగించి వెళ్ళాలి. అది నా భారం.
స్తోత్రం చెప్పండి. కనుక దేవుడి కొరకు ఏది చెయ్యాలనుకున్నా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తుంటే మీ పాస్టర్ గారిని కలవండి. జ్యోతిరాజు గారు చెప్పారు కదా, ఆయనకి పంపిద్దాం అనుకున్నాను, ఆయన ద్వారా పంపించాను. మీరు కూడా ఆమె చెప్పండి. దేవుడి మందిరం ఆమె. కాబట్టి చెప్పే మాట ఏంటంటే, ఒక సేవకునిగా మన విత్తుట ద్వారా దేవుడి గొప్ప ఆశీర్వాదాలు ఆమె చెప్పండి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గా 4వ వచనంలో ఒక అంశం రాశాడు. ఏంటంటే మొక్కుబడులు అన్నాడు. చెప్పండి ఏంటది? కొంతమంది మొక్కేసుకుంటారంట. సభలు పెడుతున్నాం అనగానే అయ్యగా నేను అంతిస్తానండి, నేను ఇంతిస్తానండి చేస్తారట. అయ్యగారు అయ్యి రాసేసుకుని అప్పు ఏం తెస్తానన్నారు. సభలు అయిపోతాయి. అది ఇవ్వకముందే అప్పు తీసుకొచ్చి భోజనం ప్యాకెట్లు పెట్టేసి బళ్ళు పెట్టేసి అన్ని పెట్టేసి సభలు చేసేస్తారు. సభలు అయిపోయిన తర్వాత ఇస్తానన్నవాడు ఏమనుకుంటాడంటే, సభలు అయిపోయినాయి కదా ఇంకా ఏమక్కర్లేదు అని వదిలేస్తారంట. మీరు వదిలేస్తారు కానీ చెప్పండి, దేవుడు అవనంట. అమ్మో, ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు ఆ మాట మీద. ఒకసారి ఇస్తానని చెప్పావా, అది చావైనా బ్రతుకైనా ఇచ్చి తీరాల్సింది. ఇవ్వకపోతే నష్టం ఏంటంటే అని అడిగి చాలా క్లియర్ గా రాశాడు. ఇక్కడ చూడండి 4వ వచనంలో, దేవునికి మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించుటకు ఆలస్యమో బుద్ధిహీనులైన దానికి ఇష్టమో లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనుకుంటుటయే అది మొక్కుకొనుకుంటుటయే మేలు, మొక్కుకొని చెల్లించకుండా కంటే. ఏం జరుగుతుంది? 5వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన ఐదవరండి. మొక్కుకొని ఇవ్వకపోతే దేనికి నష్టం అంట? దేహానికి నష్టం. ఏ రోగం వస్తుందో మనకి ఏజ్ రక్తం చేయి నేనట్లేదు ఉండో ఇక్కడ వాక్యంలో రాసి ఉంది. అందుకని ఇంతకుముందు ఏదైనా మొక్కేసుకున్నారేమో, మా అబ్బాయికి సేవకి ఇచ్చేస్తాను, మా అబ్బాయిని సేవకి ఇచ్చేస్తాను, మొక్కుకున్నారా? ఇచ్చారా? సేవకి ఇస్తానన్నవాడే బాగా చదివేస్తాడు ఇంట్లో, ఆడికి ఉద్యోగం వచ్చేది. ఎలాంటి శోధనలు వస్తాయి చూడండి. ప్రభు నాకు బిడ్డని ఇస్తే సేవకి ఇచ్చేస్తాను, ఆయన బిడ్డకు జబ్బు రాని బతికితే సేవకి ఇచ్చేస్తాను, ఆయన చాలా సులువుగా వచ్చేస్తాయి మాటలు, మంచిగా చెప్పేస్తారు. ఆడు బ్రతికి మంచి ప్రయోజకుడు అయిపోయాక మాట మార్చేస్తారు. ఏమో తెలుసా, మా అబ్బాయి ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాడండి. ముందేమన్నామమ్మా? జాగ్రత్త. ఆయన ఎలా తీసుకురావాలో దేవుడు బాగా అంతవరకు పెట్టుకో. దేహమునకు శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగనీయదు. ఆ తర్వాత అది పొరపాటు చేత జరిగిన దోత ఎదుట అయ్యో ఏదో ఉద్రేకం అందరూ చెప్తున్నారని నేను చెప్పేశానండి, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అన్నాడు. ఆ తర్వాత నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరిచదు. ఎందుకు వేస్ట్ గా మాట్లాడి నీకు వచ్చే జీతాన్ని పోగొట్టుకుంటావు ఎందుకు? అది ఆ మాట. నీ వేళ నీ కష్టం వ్యర్థపరుచుకుంటూ ఇస్తానని చెప్పిన తర్వాత ఇవ్వకపోతేనంట జీతం అంతా వేస్ట్ అయిపోద్దట. అర్థమైందా? అందుచేత ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి ఎలా ఇస్తున్నావు? దేవుని మందిరంలో యాజకులు సైతం నిలబడలేని తేజస్సుతో మందిరం నింపబడాలంటే మొదటిది మందిరమునకు పోయినప్పుడు, రెండవది చెప్పండి వాక్యమును శ్రద్ధగా, మూడవది నోటిని కాచుకోవాలి, నాలుగవది మొక్కుబడులు చేయించాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. చెప్పండి భయభక్తులు అన్నది. కొంచెం గట్టిగానండి, గట్టిగానండి. భయభక్తులు మందిరంలోకి వచ్చాక మనలో కనపడాల్సింది ఏంటంటే భయభక్తులు. తలల పైకి ఎత్తని మాట వివరణ గొప్పగా చెప్పేసి ముగిస్తాను, టైం అయిపోయింది కదా. భయముతో కూడిన భయభక్తులు అంటే 2 మాటల సంకలనం. భయము ప్లస్ భయముతో కూడిన భక్తి. చాలా మందిలో ఉంటే భయం ఉంటుంది, అది భక్తి ఉంటుంది. భక్తి ఉన్న వాళ్ళు భయం ఉండదు, భయం ఉన్న వాళ్ళు భక్తి ఉంటుంది. దేవునికి కావాల్సింది అది కాదు. బైబిల్ గ్రంథంలో 90% ఆశీర్వాదాలు యెహోవా యందు భయభక్తులు అనే మాట మీద ఆధారపడుతున్నాయి. మనం దేవుని పొందుకోవడం కారణాల్లో అతి ప్రాముఖ్యమైన కారణం భయభక్తులు కనపరచలేకపోతాం. భయభక్తులు అంటే ఏంటంటే నువ్వు భక్తి కనపరుస్తున్నావు కానీ భక్తులు ఏం కనపడలేదు, భయం కనపడదు. చెప్తుందా అని చెప్తాను. ఏలూరులో మా చర్చ్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. ఒకసారి గేడు దగ్గర నిలబడి రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గమనించాను. ఉదయం పనిలోకి వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం ఆ వ్యక్తిని చూస్తే వదిలేటప్పుడు అక్కడే వెళ్ళాడు కానీ వచ్చేటప్పుడు 2వ బండి వేసుకుని వచ్చేస్తున్నాడు. అర్థమైందా? ఫుల్లిగా పడిపోయాడు.
నెత్తి మీద తట్ట పార పలుగు నోట్లు సుట్ట ఇవన్నీ పెట్టుకుని ఆ ఊగుతా వస్తున్నాడు. సరిగ్గా మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు భక్తి పుట్టుకొచ్చేసి నెత్తి మీద ఉన్న తట్ట తీసి కింద పెట్టేసాడు, నోట్లో ఉన్న చొట్ట తీసి ఎవరన్నా డిఏజీ బిల్డింగ్ గోడ మీద పెట్టేశాడు, 2 చేతులు జోడించేసాడు. ఇలా పడిపోతున్నాడు, ప్రార్థన చేస్తాడు. మీరు చెప్పండి, అతను చేసేది భక్తే కాదా? చెప్పండి అమ్మా, భక్తి అండి. ఇలా చేయడం అనేది ఏంటి? భక్తిని వ్యక్తపరుస్తున్నాడు. మాట చెప్తున్నాడు, భక్తిని వ్యక్తపరచడానికి 3 పద్ధతులు, 3 విధానాలు, 3 భంగిమలు ఉన్నాయి. అయితే ఒక మాట, నువ్వు భక్తిని ఎలా వ్యక్తపరచావు అన్నది కావాల్సింది నీ భక్తి లోపల భయం ఉందా లేదా కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి భక్తి ఉంది కానీ ఏం లేదు, ఏ భయం లేదు. దేవుడి భయం అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా ఎలా ఉండాలి, ఎలాంటి నోటితో ఉండాలి, పరిశుద్ధమైన పెదవులతో ఆరాధించాలన్న భయం మాత్రం అతనికి లేదా. ఈరోజు ఆరాధనలో పాల్గొంది చాలా మంది దగ్గర ఉన్నారు. ఆదివారం ఆరాధనలో కళ్ళు మూసుకుని ఆరాధన హావభావాలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఇలా ఊపుతా పాడుతుంటే సాక్షాత్తు గాబ్రియల్ దేవదూతలకు అక్క సిరిటెడ్ అందరూ అన్నట్టు మొగాలు పెడతారు. లేదా స్పీడ్ పాటలు అనుకోండి, ప్రేమించేదని అని ఇలా లాగి కొడుతుంటే పక్కన గోపలు కూడా పగిలిపోవాలి. ఇలా ఎంత ఇసుకుని కొడతారు మాత్రం. నీ హావభావాలు భక్తిని వ్యక్తపరచడానికి బాగానే కనపడుతున్నాయి, కానీ నీ హావభావాలు కాదు, నువ్వు వ్యక్తపరిచే భక్తి కాదు దేవునికి కావాల్సింది. నీ భక్తి లోపల ఏముండాలి? భయం ఉండాలి. ఆదివారం ఆరాధనలో గాబ్రియల్ దేవదూతలు చూపించావు, మంచిదే. ఆదివారం అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? హారెక్కగానే సీడీలు మారిపోతాయి, పాట మారిపోతాయి. ఇంటికి వెళ్ళగానే టీవీ ఛానల్లో చూసే సీన్లు వేరు, సినిమాలు వేరు, బూతు పాటలు, భయంకరమైన చేష్టలు, ఫోన్లో చూసే వేరు, అక్కడ ఇంటికాడ కనపడే పరిస్థితులన్నీ వేరు. ఆదివారం మాత్రమే దేవదూతలు, సోమవారం నుండి శనివారం వరకు మీరు అనుకోండి ఏమైంది? గుళ్ళో ఉన్న దేవుడు ఇంట్లో లేడా? చెప్పండి. గుళ్ళో ఉన్న దేవుడు ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, బజార్లో, చుట్టాల ఇంట్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ. మరి గుళ్ళో ఉన్నట్టు అక్కడ ఉండరే? మందులో కనపడుతున్న భయం అక్కడ కనపడలేదే. ఇక్కడ చేతులకు చాపి చరిచి చప్పట్లు కొట్టి ఇంత భక్తి చేసి పాటలు పాడి ఇంటికి వెళ్ళగానే సినిమా పాటలకి గంతులేస్తావా? సినిమా పాటలు పాడతావా? సీరియల్ చూస్తావా? సినిమాలు చూస్తావా? ఏ క్రైస్తవుడు అండి మీరు? బైబిల్ లేని క్రైస్తవుడు, భయభక్తులు లేవు. ఈ ఒక్క అంశమే చూపిస్తున్నా, చెప్పడానికి చాలా ఉన్నాయి భయభక్తులు లేని జీవితాలు. కనుక దేవుడు గమనిస్తున్నాడు. మనుషుల కోసం వేషధారణ చేయకండి, ఎవరినో మెప్పించడానికని భక్తి చేయకండి, ఎవరినో సంతృప్తి పరచడానికని భక్తి చేయకండి. నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం ప్రార్థన చేయకండి. నీ భక్తిని చూసి మనుషులు కాదు మెచ్చాల్సింది, నీ భక్తిని చూసి దేవుడు పెంచాలి. అది యథార్థమైన భయభక్తి. ఆమేన్. అది యథార్థమైన భయభక్తి. అలాంటి భయభక్తులతో కనుక నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే బలమైన కార్యాలు చేస్తారు దేవుడు. నువ్వు వెళ్ళే మందిరంలో నిన్ను బట్టి ఆయన తేజు మహిమ దిగి వస్తుంది. యాజకులు నిలబడలేని శక్తిని మందిరంలో చూస్తారు. ఆమేన్. ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు. ఒక మందిరానికి వెళ్ళే వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఇవే లేవు. ఈ రోజున మందిరాలు ఓడిపోవడానికి, మందిరాల్లో రాజకీయాలు పెరిగిపోవడానికి, మందిరంలో గొడవలు పెరిగిపోవడానికి, మందిరంలో మాట వినని విశ్వాసం ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రాథమిక లక్షణాలు కూడా పాటించట్లేదు చాలా మంది. ఇవి కరెక్ట్ గా పాటిస్తే చాలు, మందిరంలో దేవుని మహిమ నిండుకొని ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆ సొలొమోను మందిరం ఎలాంటి కార్యాలు జరిగాయో ఎక్కడ కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. కనుక చెప్పండి, ప్రభా నీ మందిరానికి వెళ్ళటం కాదు, మందిరమునకు పోగునప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలో, నేను ఎలా మాట్లాడాలో, నేను ఎలా వినాలో, ఎలా ఇవ్వాలో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నాతో మాట్లాడారు. అలా జీవించడానికి నాకు సహాయం చేయండి అని కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించారు. ఒక్క మాట కళ్ళు మూసుకొని మీ కుడి చేతి ఎత్తండి. చెప్పండి ప్రభుతో, ఎందుకు నేను మందిరానికి వెళ్తాను కదా, ఎందుకు దీవించబడలేకపోతున్నా? ఇగో ఈ రోజు మాట్లాడిన మాటల్లో ఏదో ఒక కారణం నాలో కనపడుతుందయ్యా, ఏదో
ఏదో ఒక కారణం నాలో కనపడుతుంది. నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి. నీ మందిరములో యాజకులు సేవకులు నేను తేజస్సు నేను చూడాలి, ఆ మహిమను నేను చూడాలి, ఆ ప్రభావాన్ని నేను చూడాలి, ఆ శక్తిని నేను చూడాలయ్యా. నన్ను బాగుపరచండి స్వామి, నన్ను బాగుపరచండి నాయన, నన్ను బాగుపరచండి, నన్ను బాగుపరచండి. ఎంత కృప కలిగిన దేవుడు అయ్యా. అన్యుల దేశంలో కూడా ఆరాధించడానికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి. ఈ అన్యజనుల దేశంలో కూడా నాకు ఒక మందిరాన్ని ఇచ్చావు, నీకు కాపరిని ఇచ్చావు, ఆరాధించే కృపించావు. అయితే కొన్నిసార్లు నీ యొక్క కృపను నేను నిరర్థకం చేసేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి. సరి అయిన విశ్వాసిగా నేను ఆరాధించినట్లు నీ సహాయం చేయండి, నీ సహాయం చేయండి, మీరు బలపరచండి. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ ధరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈన శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా శరణము పాడండి. శరణము శరణం యేసయ్య నీ పాదాలే, శరణము శరణం ఈరోజు ప్రభు స్వరాన్ని విన్నానండి. మందిరానికి అనేక సంవత్సరాలుగా వెళుతున్నాను, కానీ ఎలాంటి ఆరాధికుడిగా నేను ఉండాలో చాలా విషయాలు తెలియకుండానే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈరోజు నిశ్చయంగా ప్రభు నాతో మాట్లాడాడు. ఇక నుండి మందిరంలో ఉండే దీవెనలు నేను పొందుకునే విశ్వాసిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నాలో ఉన్న ప్రతి బలహీనత సరి చేసుకుంటున్నాను. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు మీ కుడి చేతిపైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడారు కనుక ఇంతమంది బిడ్డలు స్పందించి వారి చేతులు పైకెత్తారు. ప్రియమైన బిడ్డలందరినీ మీరు బలపరచండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. ఈ ఆత్మతో బిడ్డలు బలపరిచి నీ మందిరంలో ఇంకా యథార్థమైన ఆరాధికులుగా, నీ కొరకు జీవించే గొప్ప సాక్షులుగా మీరు నిలవబెట్టుకుని బలపరచండి. తెలుసో తెలియకో మందిరంలో చేసిన ప్రతి పొరపాటును క్షమించండి ప్రభు. మా ప్రవర్తన సరిలేక వచ్చిన దినాలను బట్టి క్షమించండి. మా నోటిని కాచుకోకుండా బ్రతికిన దినాలను క్షమించండి. నీ వాక్యం వినాని దినాలను క్షమించండి. నీకు ఇవ్వవలసిన మొక్కుబడులు చెల్లించకుండా ఉన్న దినాలను బట్టి క్షమించండి. యథార్థమైన భయభక్తులు లేకుండా మేము జీవించిన కాలాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక నుండి నీ కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృపతో బలపరచండి.
ఇక్కడ కూర్చున్న వారు ఎవరు బలహీనలుగా ఉన్నారో యేసు నామమున ప్రతి బలహీనత లయమైపోను గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఎంతమంది దేని కొరకు ప్రార్థిస్తున్నారు, ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఏ కొదువులతో ఉన్నారో, దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, వచ్చే సంవత్సరం ఋతువుల కల్లా మీ ప్రతి అక్కరత తీర్చబడును గాక, మీ ప్రతి కొదువులు తీర్చబడును గాక, కృప విస్తరించును గాక, అద్భుతములు జరుగును గాక. జీజీఎం సంఘం ఇక్కడ ఆశీర్వదించండి. విమోది విన్సెంట్ అయ్య గారిని ఇక్కడ దీవించండి, అనీష్ పాల్ గారిని దీవించండి, నీ కృపలో బలపరచండి, పాలరాజు గారిని దీవించండి. ఇరున్న సంఘమును, పెద్దలను, నాయకులను అందరినీ ఆశీర్వదించి ఇంకా నీ మందిరపు దీవెనలు పొందుకునే రీతిగా వారి జీవితాల్లో మందిరపు విలువలను గ్రహించిన వారిగా ఆరాధించే కృపలోనికి నడిపించండి, బలపరచండి, కృప చూపండి, మహిమను పొందండి. యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన బిడ్డలమైన మనకందరికీ ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఎంతో ఉజ్జీవమైన వాక్యంతో మమ్మల్ని ఉజ్జీవపరిచిన రెవరెండ్ జ్యోతిరాజయ్య గారికి మరొకసారి జీజీఎం దుబాయ్ సంఘం తరఫున, నా తరఫున ప్రభుత్వ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. మరలా బుధవారం అనగా ఎల్లుండు ఇదే సమయానికి 8:30 నుంచి 11 గంటల వరకు DT హాల్లో మరి ఈ కూడికి జరగబోతా ఉంది. మరలా ఈ గారి మా మధ్యన వాడబడుతూ ఉన్నారు. దయచేసి అందరూ రావాలని, మీకు తెలిసిన వారితో కూడా ఈ ప్రార్థనా కూడి గురించి చెప్పి వారిని కూడా తీసుకురావాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంక సెలవు తీసుకుందాం. బయట మీ కొరకు స్నాక్స్ ఇవ్వబడతాయి, దయచేసి అవి తీసుకుని వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.